అంటే ఆరోగ్యానికి ఒక నిర్వచనం ఉంటుంది. సమదోషాః, సమ అగ్నిచ్చ, సమధాతు మలక్రియాః, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్యావిధీయతే. అంటే ఆరోగ్యం అంటే ఏంటంటే మన శరీరంలో వాత పిత్త కపాలు, ధాతువులు, మలక్రియ, అగ్ని ఇవి సమతా స్థితిలో ఉండాలి. అంటే యథాయోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా దాన్ని వ్యాధి అంటారు. అది కూడా యోగ వల్లనే వస్తుంది. సమత్వం యోగః ఉచ్యతే. తర్వాత ప్రసన్నత. హ్మ్. మనకు ప్రసన్నత అనేది కూడా సాత్వికత వల్ల వస్తుంది. మనసు లోపల సాత్వికత ఉన్నప్పుడు మన మనసు గాని, ఆత్మ గాని, ఇంద్రియాలు గాని ప్రసన్నంగా ఉంటాయి. దానినే ఆరోగ్యం అని నిర్వచించడం జరిగింది. కనుక సమత్వం యోగ వల్లనే వస్తుంది గనుక మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. మన వ్యవహారం కూడా చక్కగా ఉంటుంది. ఇది ఈ యోగ చిత్తవృత్తిని ఇక్కడ మన యోగ శాస్త్రం లోపల చిత్తవృత్తులు నిరోధించడం యోగ. అంటే చిత్తవృత్తులు నిరోధించడం ద్వారానే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. చిత్తవృత్తులు నిరోధించడం అంటే మనస్సు, చిత్తం అంటే ఏంది? మనస్సు. వృత్తులు పొందకుండా చేయాలి. మనసు వృత్తి పొందితే ఏమవుతుందంటే వృత్తి సారూప్యమితరత్ర. అంటే ఆత్మ ఏమనుకుంటుందంటే వృత్తికి సమానమైన రూపాన్ని ఆత్మ పొంది అదే తను అనుకుంటుంది. ఆత్మ మనసు ఏ ఆకారాన్ని పొందితే అదే తన ఆకారం అనుకుంటుంది. కనుక వృత్తుల యొక్క ఆకారాన్ని పొందకుండా మనస్సును నిరోధించడమే యోగ. అట్లా చేస్తే ఏమవుతుంది? అంటే చిత్తవృత్తులను నిరోధిస్తే ఏమవుతుందంటే సదా ద్రష్టు స్వరూపాస్థానం. అంటే మన స్వరూపంలో మనం ఉంటాం. మన స్వరూపం ఏంటిది? ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఏంది? చేతన పదార్థం. చేతనమైన పదార్థం లోపల ఏముంటాయి? రాజసికము, తామసికము, సాత్వికము ఉండవు. రాజసిక, తామసిక, సాత్వికత అనేది మనసులో ఉంటాయి. ఆత్మ లోపల శుద్ధము ఉంటుంది, శుద్ధ స్వరూపం ఉంటుంది, శుద్ధమైన చేతన స్వరూపం. ఆ శుద్ధమైన చేతన స్వరూపాన్ని మనం పొందుతాము. పొందడం వల్ల ఏమవుతుందంటే మనము రాజసికాన్ని, తామసికాన్ని, ఈవెన్ సాత్వికాన్ని కూడా కోల్పోతాం కనుక మనము చేతన స్వరూపం అవుతాము. చేతన స్వరూపానికి లేశమాత్రం కూడా దుఃఖం ఉండదు. సదా ఆనందాన్ని ప్రాప్తింపచేసే స్థితి అది, ఆత్మస్థితి అనేది. అలా ఆ స్థితికి చేరుకుంటాం. మనకు వచ్చే దుఃఖాలన్నీ కూడా శరీరం ద్వారా వస్తున్నాయి. అంటే ప్రకృతి సంబంధంతో వస్తాయి. మనసు ప్రకృతే, శరీరం ప్రకృతే. వీటి ద్వారా మనకు ప్రకృతి దుఃఖాలు అంటే ఇతరుల వల్ల కానీ, మన శరీరం వల్ల కానీ, ప్రకృతి వల్ల కానీ దుఃఖాలు ఎలా వస్తున్నాయంటే ఈ జడ శరీరము, ఈ జడంతో తయారైన మనసు వల్లనే మనకు దుఃఖాలు వస్తుంటాయి. కనుక వాటి కనెక్షన్ తెంపడం కోసము మనం ఏం చేయాలి అంటే ఆత్మ ఈ జడ పదార్థం నుంచి వేరు కావాలంటే చిత్తాన్ని వృత్తులు అందకుండా చేయాలి. చిత్త వృత్తులు నిరోధిస్తే ఏమవుతుందంటే ఆత్మ తన స్వరూపంలో తను ఉంటుంది. చిత్తవృత్తులు ఉన్నంత సమయము ఆత్మ ఎప్పుడు కూడా చిత్తవృత్తులనే పొందుతూ ఉంటుంది. కనుక ఆత్మ తన రూపాన్ని పొందాలంటే చిత్తవృత్తులు లేకుండా చేయాలి. అవి 5 రకాలు: ప్రమాణము, విపర్యయము, వికల్పము, స్మృతి, నిద్ర. ప్రమాణము అంటే ప్రమాణం 3 రకాలు: ప్రత్యక్షము, అనుమానము, ఆగమము లేదా శబ్దము. ఆగమము అన్న శబ్దము అన్న ఒకటే. అంటే ప్రమాణము అంటే ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకునే సాధనం. అంటే మనము జ్ఞానాన్ని 3 రకాలుగా తెలుసుకుంటాం. ప్రత్యక్షం ద్వారా తెలుసుకుంటాము, అంటే కళ్ళతోని చూసి. ఈ ప్రత్యక్షం అంటే ఏంటంటే విషయాలు ముందే ఉంటాయి. ఆ విషయాలతోని ఇంద్రియాలు కలిసి, ఇంద్రియాలుతోని మనసు కలిసినప్పుడు మనసులో ఏదైతే ఆ చిత్తం లోపల వృత్తి ఏర్పడిందో, స్వరూపం ఏర్పడిందో దాన్ని ఆత్మ గ్రహిస్తుంటది. దీన్ని ప్రత్యక్షం అంటారు. ఇక అనుమానం అంటే మనము పొగను చూసి అగ్ని కనిపించకున్నా ఊహించడము అనుమానము. సత్యమైన ఊహ అనుమానం అవుతుంది. ఆ తర్వాత శబ్దము లేదా ఆగమము అంటే ఏంటంటే పుస్తకాల్లో ఉన్న విషయాలు మనం చదువుకుంటున్నాము, ఆ విధంగా కూడా మనకు జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానం రావడానికి ఒకటి ప్రత్యక్షము,
2 అనుమానము, 3 శబ్దము అనేది సహకరిస్తాయి. వీటిని ప్రమాణాలు అంటారు. ఈ ప్రమాణాలు చిత్తవృత్తులే. ఈ 3 ప్రమాణాలు కూడా చిత్తం యొక్క వృత్తులే. ఈ 3 ప్రమాణాలు కాకుండా ఇంకేముంది? విపర్యాయము. విపర్యాయం అంటే ఒకదానికొకటి అనుకోవడం. మనసు తాడును చూసి పాము అనుకుంటుంది, మొద్దును చూసి మనిషి అనుకుంటుంది. అంటే అజ్ఞానం వల్ల ఒకదానికొకటి అనుకుంటాం మనం. చీకట్లో ఉన్నప్పుడు కూడా ఒకదానికొకటి అనుకుంటాం. దాన్ని విపర్యాయ వృత్తి అంటారు. ఇది కూడా మనసు యొక్క వృత్తే. మనసు వృత్తుల లోపల విపర్యాయం ఒకటి. తర్వాత వికల్పం. వికల్పం అంటే ఎవరో ఒక శబ్దం చెప్పారు, ఆ శబ్దము అనేది దయ్యం అని చెప్పారు. దయ్యం అనేది లేదు, కానీ దయ్యానికి ఒక ఆకారాన్ని, ఒక ఊహను కల్పించుకుంటాం మనం. కానీ అది ఎక్కడ లేదు, అది కేవలము శబ్దమే. దాన్ని వికల్పం అంటారు. అంటే శబ్దాలను నమ్మడాన్ని వికల్పం అంటారు. వస్తువు లేకుండా ఊరికే శబ్దము నమ్మడం. దయ్యము, భూతము ఇవి లేవు, అయినా కానీ నమ్ముతున్నాము. దీన్ని వికల్పం అంటారు. ఇది కూడా చిత్తం యొక్క వృత్తే, మనసు యొక్క వృత్తే. తర్వాత స్మృతి. స్మృతి అంటే ఏంటంటే మనము ఎన్నో విషయాలను గ్రహిస్తుంటాము. కళ్ళతోని, చెవులతోని, ముక్కుతోని, నాలుకతోని, చర్మంతోని. ఇవన్నీ మన జ్ఞాపకంలో ఉంటాయి. అంటే మన జ్ఞాపక శక్తి లోపలికి వెళ్ళిపోతాయి. జ్ఞాపకంలో ఉన్న ఈ విషయాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడాన్ని స్మృతి అంటారు. ఉన్నది ఉన్నట్టు ఇంతకుముందు చూసిన విషయాన్ని జ్ఞాపకంలో ఉంది, అది జ్ఞాపకంలో ఉన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడాన్ని స్మృతి అంటారు. తర్వాత నిద్ర. నిద్ర అంటే సుషుప్త అవస్థ. అంటే మనస్సుకు సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 ఉంటాయి కదా. మనసంతా తమో గుణం వ్యాపిస్తే దాన్ని నిద్ర అంటారు. గాఢ నిద్ర, సుషుప్త అవస్థ అంటారు. అది కూడా మనసు యొక్క వృత్తి. అంటే ఈ వృత్తులన్నీ కూడా మనసు లోపల రాజసికము, తామసికం, సాత్వికం ఉంటేనే ఏర్పడతాయి. ఈ వృత్తులుంటే రాజసిక, సాత్విక, తామసిక గుణాలు మనకు ఉంటాయి. ఈ వృత్తులు లేకుండా చేస్తే ఏమవుతుంది? మన లోపల మొదలు సాత్వికము, రాజసికము, తామసికానికి సంబంధించిన స్థితి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సాత్విక స్థితి వస్తుంది. అక్కడి నుంచి సాత్వికత కూడా కోల్పోయి మనం కేవలము ఆత్మస్వరూపంలో ఉంటాము. ఇది చిత్తవృత్తుల యొక్క ఇతివృత్తము. ఈ చిత్తవృత్తులు చెబుతూ వృత్తయ పంచతయ్యా క్లిష్ట అక్లిష్టా. వృత్తులు 5 రకాలైనప్పటికీ, అంటే చిత్తం యొక్క వృత్తులు 5 రకాలు, అంటే మనసు యొక్క వృత్తులు 5 రకాలు అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్పిండంటే క్లిష్ట అక్లిష్ట. అంటే మన మనసు ద్వారా చేసే పనులు కొన్ని క్లిష్టమున్నాయి, కొన్ని అక్లిష్టమున్నాయి. క్లిష్టమున్న వాటిని వదిలిపెట్టాలి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసము, క్లిష్టము అంటే నెగిటివ్ థింకింగ్, అక్లిష్టము అంటే పాజిటివ్ థింకింగ్. అంటే నెగిటివ్ థింకింగ్ను వదిలిపెట్టడం యోగా. మనలో ఉన్న నకారాత్మకమైన ఆలోచన చేసేయాలి యోగం అంటే. నకారాత్మకమైన ఆలోచనలు ఏవి? ఇవి 5 రకాలని చెప్పడం జరిగింది. వీటిని క్లేశాలు అంటారు. క్లేశము అంటే కష్టమును కలిగించినది. ఇవన్నీ రకాలు? ఎన్నో రకాలు ఉంటాయి, కానీ స్థూలంగా 5 రకాలు. అవేంటివి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇవి ఈ భావాలు మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా మనకు కష్టాన్ని కలిగిస్తుంది. ఇవి లేకుండా మనం కర్మ చేయగలగాలి. అవిద్య ఉండద్దు, అస్మిత ఉండద్దు, రాగం ఉండద్దు, ద్వేషం ఉండద్దు, అభినివేశం ఉండద్దు. అవిద్య 4 రకాలు. అనిత్యాన్ని నిత్యం అనుకోవడము, అశుచిని శుచి అనుకోవడము, అనాత్మను ఆత్మ అనుకోవడము, దుఃఖాన్ని సుఖం అనుకోవడం. అవిద్య 4 రకాలు. తర్వాత అస్మిత అంటే ఏంటంటే మనస్సును తాను అనుకోవడం. మనస్సు వేరు, ఆత్మ వేరు. చిత్తం వేరు, ఆత్మ వేరు.
చిత్తమే నేను అనుకునే వృత్తిని అస్మిత అంటారు. అస్మిత అంటే చిత్తము అంటే మనసు నేను ఒకటే అనుకోవడం. మనసు వేరు, ఆత్మ వేరు. ఈ మనసు ఆత్మ ఒకటి అనుకోవడాన్ని అస్మిత అంటారు. రాగము అంటే అజ్ఞానంతో కూడిన కోరికలను రాగం అంటారు. ద్వేషము అంటే అజ్ఞానంతో కూడిన కోపాన్ని ద్వేషం అంటారు. ఇక అభినివేశం అంటే ఏంటంటే ఎప్పుడూ ఇదే శరీరంతో ఉండాలని కోరుకోవడాన్ని అభినివేశం అంటారు. అంటే ఈ శరీరము మరణించకూడదు అని భావించడాన్ని అభినివేశం అంటారు. ఇది క్లేశాలు. ఇవి ఇంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఓం నమస్తే గారు. నమస్తే అండి. అది అథ యోగ యోగం యోగము యోగం యోగము ఒకటే అంటారు అది గురుజీ? యోగము ఒకటే. అనుశాసనంకి శాసనంకి ఏడతాడు గురుజీ? అనుశాసనానికి శాసనానికి, అనుశాసనం అంటే ఖచ్చితంగా అనుసరించవలసింది. శాసనం కంటే కూడా ఇంకొంచెం స్టాండర్డ్. అంతేకాకుండా ఇక్కడ సంస్కృతం లోపల మనకు నిజానికి చెప్పాలంటే శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉండడం, సంస్కృతాలకు సత్య భాష్యం కాకుండా అసత్య భాష్యం కూడా చేసే అవకాశం ఉండడం వల్లనే సమాజం లోపల ఇన్ని రకాల సాంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సందర్భాన్ని బట్టి సంస్కృతం లోపల అర్థం మారుతూ ఉంటుంది. సందర్భం ఎప్పుడు తెలుస్తుంది మనిషికి? 1 వ్యాకరణం రావాలి, 2 దర్శన జ్ఞానం ఉండాలి, 3 సమాధి ప్రజ్ఞ ఉన్నప్పుడే అతడు ప్రయోగించే అర్థము కరెక్ట్ అవుతుంది. ఇది క్లిష్టమైన విషయం. ఎందుకంటే యోగ శాస్త్రం మీద కూడా చాలా మంది భాష్యం రాశారు. కానీ మహర్షి దయానందుని దయ వల్ల యోగ శాస్త్రానికి ఎవరి భాష్యం కరెక్ట్, ఏది చదివితే వైదికం అంటే సత్యము అని వారు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చర్చించే విషయాలన్నీ కూడా మహర్షి దయానందుడు చెప్పిన వైదిక భాష్యానికి సంబంధించిన విషయాలు చెప్తాం. దీనికి రకరకాలుగా అర్థాలు చేయొచ్చు, కానీ అలాంటి అర్థాలు కాకుండా కొంచెం సమాధి ప్రజ్ఞ అంటే ప్రత్యక్ష సాక్షాత్కార దృష్టితో చెప్పగలగాలి. ఇక్కడ ఈ విషయం చెప్తున్నప్పుడు దీనికి ఏ అర్థం తీసుకుంటే బాగుంటుంది? మనం ఇక్కడ సింపుల్గా వెళ్తే అథ యోగానుశాసనం అంటే యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాను, అనుశాసనము అంటే అనుసరిస్తున్నాను అని కూడా వస్తుంది, అనుశాసనము అంటే ప్రారంభిస్తున్నాను అని కూడా వస్తుంది, అనుశాసనం అంటే ఇది ఖచ్చితంగా అమలు పరచవలసిన విషయం అని కూడా వస్తుంది. అలా మనం ఏమర్థం తీసుకున్నామంటే అత యోగ అనుశాసనం అంటే యోగశాస్త్రం ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. అంటే యోగం యొక్క ధర్మం స్టార్ట్ అవుతుంది, యోగం యొక్క సిద్ధాంతం స్టార్ట్ అవుతుంది, యోగం యొక్క కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అలా ఏ అర్థమైనా తీసుకోవచ్చు, అపార్థం మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు గొడ్రాలు బిడ్డడు ఆకాశ పుష్పం అంటారు, అది వికల్పంలోకి వస్తుంటారండి? ఇది వికల్పం కిందకి వస్తుంది. గొడ్రాలి బిడ్డడు ఆకాశ పుష్పం అనేది వికల్పం. వికల్పం అంటే ఆకాశ పుష్పము అనే పదం మాత్రం ఉంది, చక్కగా ఉంది ఆకాశ పుష్పము అని, కానీ ఆకాశ పుష్పం ఎక్కడ ఉండదు. గొడ్రాలి బిడ్డడు అనేది కూడా ఒక పదం ఉంది, కానీ గొడ్రాలి బిడ్డడు ఉండదు. దాన్ని వికల్పం అంటారు. అంటే శబ్దం మాత్రమే ఉండి అక్కడ శబ్ద జ్ఞానానుపాటి వస్తు శూన్యం వికల్ప అని సూత్రం ఉంది. శబ్ద జ్ఞానానుపాటి వస్తు శూన్యం, శబ్దం మాత్రం ఉంది, వస్తువు మాత్రం లేదు, దీన్నే వికల్పం అంటారు. ఆ వస్తువు ఎక్కడ లేదు, ఇక్కడ లేదు అని కాదు. ఇప్పుడు మనం అనుకున్న వస్తువులన్నీ పక్కకే ఉండాలని ఏం లేదు, కానీ నమ్ముతాం, కానీ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి అని, కానీ ఇది ఎక్కడ ఉండదు ప్రపంచంలో, దాన్నే వికల్పం అంటారు. ధన్యవాదాలు. మంచిదండి. ఉదాహరణ రెక్కల గుర్రం అని చెప్పుకోవచ్చు. రెక్కల గుర్రము, ఆకాశ పుష్పము, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. గొడ్రాలి బిడ్డడు, ఇవన్నీ అనుకోవచ్చు.
లేనిది ఉన్నట్టు కల్పించుకోవడాన్ని వికల్పం అంటారు. వికల్పము విపరీతంగా కల్పించడం. వికల్పము విపరీత కల్పము అంటే లేనిది ఉన్నట్టు. విపరీతం అంటే లేనిది అని, లేనిదాన్ని కల్పించడం. వికల్పము లేనిది కల్పించడము. అట్లా ఇక యోగా ఇది అంటే ఏంటండి మరి? ఏంటండి? యోగము అంటే ఏంటండి? మన మామూలు లాంగ్వేజ్ లో అయితే యోగా అంటే ఆసనాలు ప్రాణాయామాలు కదండి. యోగా అంటే సమాధి, అంటే సంక్షిప్తమైన అర్థము సమాధి. యోగం అంటే సమాధి. ఆ సమాధి కోసం చేసే సాధనను యోగ సాధన అంటారు, యోగము అంటారు. ఆ యోగము సాధన ఎలా ఉంటుందండి మరి? సాధన ఇప్పుడు మనం జ్ఞానము ద్వారానే వెళ్తాం. సాధన ఏంటంటే యోగంలోని చిత్తవృత్తు, యోగం ఏం చెప్తుంది? చిత్తవృత్తులను నిరోధిస్తే సమాధి లభిస్తుందని చెబుతుంది. చిత్తవృత్తులను నిరోధించడం కోసం చేసే ఏదైతే విధానం చెప్పాడో పతంజలి మహర్షి, దాన్ని యోగ సాధన అంటారు. యోగ సాధన అంటే ఏదో పొద్దున కూర్చొని ఆసనాలు వేయడము, సూర్య నమస్కారాలు చేస్తేనే యోగ సాధన అని కాదు. యోగ సాధన అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. యోగ సాధన చేసే వ్యక్తి ఒక ప్రొద్దున లేచి యోగా మాత్రమే చేయడు, ఆసనాలు వేయడం. అతని మనసు ఎప్పుడు కూడా వెతుకుతుంది. ఏ స్థితి కోసము? మనసు యొక్క శుద్ధ సాత్విక స్థితి రావాలి. మనసుకు శుద్ధ సాత్విక స్థితి రానిదే మనకు యథార్థ స్వరూపాలు తెలియవు, సత్యజ్ఞానము రాదు. కనుక ఆ మనసు యొక్క పవిత్రత కోసం చేసే సాధన, మనస్సును శుద్ధం చేసుకోవడము కోసం చేసే సాధనని యోగ సాధన అంటారు. దానికోసం ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు, వ్యాయామం కావచ్చు, ఆహార నియమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏ అవసరం ఉంటే అవి పాటించవచ్చు. యోగ శాస్త్రము కొన్ని విషయాలు చెబుతూ వెళ్తుంటుంది, సూత్రాలు చెబుతూ వెళ్తుంటుంది. దాన్ని మనము సాధించడం కోసము మనకి ఏది అనుకూలంగా ఉంటే ఆ సాధన చేస్తూ మన లక్ష్యం మాత్రము మనస్సుకు సమాధి స్థితి కల్పించాలి. సమాధి స్థితి అంటే శుద్ధ సాత్విక స్థితి. చెప్పండి. చిన్న క్వశ్చన్ అండి. తామసికము, రాజసికము గుణాలు, రజో గుణాలు, అలా వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామండి? అంటే ఎలా వస్తాయి అవి? చెబుతాను. మన లోపల తామసికము, రాజసికము, సాత్వికం అనే 3 గుణాలు ఉంటాయి. మనస్సు 3 గుణాలతో కూడి ఉంటుంది. ఇది 3 రకాల ద్రవాలు అనుకోండి మీరు. 3 రకాల ద్రవాలు, లిక్విడ్స్. మనిషి లోపల తామసికం ఉందంటే రాజసికం సాత్వికం లేదని కాదు. తామసికం అధికంగా ఉంది, తామసికం యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఈ శరీరం కానీ, మనసు కానీ, బయట ఉన్న ప్రకృతి కానీ ఈ సత్వ, రజో, తమో కణాల నుంచి తయారైంది. మనస్సు నుంచి మొదలుకొని ఈ కనిపించే జగత్తు వరకు అన్నీ కూడా అవే 3 కణాలతో తయారైంది. మనసు నిర్మాణం కూడా మన అంతఃకరణం యొక్క నిర్మాణం కూడా సత్వగుణము, రజోగుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమో కణాన్ని కలుస్తూనే తయారైంది. అంటే ఈ కణముల ద్వారా తయారైందో ఆ కణముల గుణాలు తయారైన పదార్థానికి ఉంటాయి. సత్వ కణం యొక్క గుణం ఏంటంటే ప్రకాశం. రజో కణం యొక్క గుణం ఏంటంటే క్రియాశీలం. తమో కణం యొక్క గుణం ఏంటంటే స్థితిశీలం, అంటే జడత్వం. మనసు కూడా ఈ 3 కణాలతో తయారు చేయబడింది కనుక ఒకసారి ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే ప్రకాశము, క్రియా, స్థితి 3 కలుపుకొని తయారైంది. 3 కలుపుకొని ఉంటాయి. కానీ ఇందులో ఏ గుణం డామినేట్ చేస్తే ఆ లక్షణము మనకు కనిపిస్తుంది. అంటే సాత్వికత ఎక్కువ అయినప్పుడు ఆ మనిషి లోపల ఆలోచన శక్తి, ప్రసన్నత, ప్రశాంతత,
ఏకాగ్రత, ఆలోచన శక్తి ఇవన్నీ అధికంగా ఉంటాయి. సాత్వికము అధికంగా ఉందని అర్థం. అంటే ధర్మం అంటే ఇష్టం ఉంటుంది, జ్ఞానం అంటే ఇష్టం ఉంటుంది, స్థిరంగా ఉంటాడు మనిషి, కోపరహితంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. అంటే అలాంటి స్థితి ఉందంటే సాత్వికత మనసు లోపల ఎక్కువ ఉంది అని అర్థం. అంటే సాత్వికంగా ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు, జ్ఞానంతో కూడి ఉంటాడు, పవిత్రత కలిగి ఉంటాడు. 3 గుణాలు ముఖ్యంగా ఉంటాయి. మన మనసు ఎప్పుడు మంచినే కోరుకుంటుంది, జ్ఞానాన్ని కోరుకుంటుంది. తర్వాత ఆనందంగా ఉంది అంటే మనం సాత్వికంగా ఉన్నట్టు, అంటే సాత్వికత అధికంగా ఉన్నట్టు అర్థం. ఇక రాజసికం అధికంగా ఉన్నప్పుడు మనిషి లోపల చలనం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. చలనం కనిపిస్తుంది, ఆనందంగా ఉండదు, మనసు స్థిరంగా అసలే ఉండదు, ఆనందము ఉండదు, స్థిరత్వము ఉండదు, చంచలంగా ఉంటుంది, రాగద్వేషాలతో కూడి ఉంటుంది. అప్పుడు మనస్సులో రాజసికం ఎక్కువైందని అనుకోవాలి. ఇక తామసికం ఉన్నప్పుడు పని చేయాలనిపించదు, ఆలోచించాలనిపించదు, పని చేయాలనిపించదు, ఆలోచించాలనిపించదు, పడుకోవాలనిపిస్తుంది, శరీరం కదలలేని స్థితిలో ఉంటుంది, అంటే ఏ పని చేయడం ఇష్టం ఉండదు, మనస్సు జడంగా ఉంటుంది, నిద్ర స్థితిలో ఉంటారు ఎక్కువ. దీన్ని తామసికం అంటారు. కానీ ఇవి 3 కలిసే ఉంటాయి. ఇందులో అధికమైనప్పుడు దాని గుణాలు బయటపడతాయి, అల్పంగా ఉన్నప్పుడు గుణాలు మనకు తెలియవు. ఈ 3 ఉంటాయి మనసు లోపల. ఈ 3 అనేటివి సహజంగా ఉంటాయి. కానీ యోగ సాధన చేస్తుంటే ఈ 3 లోపల రాజసికాన్ని, తామసికాన్ని పూర్తిగా నిరోధించగలగడమే సమాధి స్థితి అంటారు. కేవలం అప్పుడు శుద్ధ సాత్విక స్థితి ఉంటుంది మనసుకు. శుద్ధ సాత్విక స్థితి ఎప్పుడైతే వస్తుందో అదే సంప్రజ్ఞాత సమాధి అంటారు. అర్థమైందండి? అర్థమైందండి ఈరోజు బాగా. ఇవన్నీ ఈ వర్డ్స్ అన్ని నాకు అంతకు ముందు సరిగ్గా కన్ఫ్యూజింగ్ గా ఉండేవి. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి మనము సాత్వికము అట్లా అది ఎక్కువ చేసుకోవాలి, లేకపోతే అలా ఒక ప్రత్యేకమైన గుణం ఎప్పుడు పెరుగుతుందండి? ఒకటండి, లోపల సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క పర్సెంటేజ్ అనేది మన సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంస్కారాలు అంటే ఇంతకు ముందు పోయిన జన్మలో చేసుకున్న కర్మలకు సంబంధించిన సంస్కారాలు ఉంటాయి కదా. ఏవి 2 రకాల సంస్కారాలు ఉన్నాయి, పాపపుణ్య సంస్కారాలు, వాసన రూప సంస్కారాలు. వీటి వల్ల మన మనసు సాత్వికంగా, రాజసికంగా, తామసికంగా ఉంటుంది. అంటే మన లోపల పుణ్యకర్మలు ఎక్కువ ఉన్నాయి, మన వాసనలు మంచి అయినప్పుడు మన లోపల సాత్వికత ఎక్కువ ఉంటుంది. మనకు పాపకర్మలు ఎక్కువ ఉన్నాయి, మన వాసనలు చెడుగా ఉన్నప్పుడు మనసు లోపల రాజసికము, తామసికం ఎక్కువ ఉంటాయి. కనుక సంస్కారాలను బట్టి మనకు మానసిక స్థితి వస్తుంది. ఆ మానసిక స్థితిని వ్యక్తిత్వం అంటారు. మానసిక స్థితిని మనము మార్చుకునే ప్రక్రియనే యోగ సాధన. అంటే పుట్టినట్టయితే మనము రాజసికంగా పుడతాము, తామసికంగా పుడతాము, సాత్వికంగా పుట్టచ్చు. కానీ పుట్టిన దాన్ని కూడా మార్చుకొని, అంటే మన లోపల పుట్టుక రాజసికం, తామసికం ఎక్కువ ఉన్నప్పటికీ మనం సాధన చేసి సాత్వికతను పొందడమే యోగ. అలా కనుక మనము మన తిండి కానీ, మన ఆలోచనలు కానీ, మన పరిసరాలు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులు కానీ సక్రమంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మన లోపల ఈ తామసిక, రాజసికాలు పెరగడానికి మన సంస్కారాలు ఒకటి కారణమవుతాయి, మనం తినే తిండి కారణమవుతుంది, తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా కారణమవుతుంటాయి. వీటన్నిటిని కూడా అధిగమించి, మన పుట్టుక బాగలేదనుకోండి, మన పరిసరాలు కూడా బాగలేవు, మన యొక్క సమాజం కూడా బాగలేదనుకోండి, అయినప్పటికీ మనం జ్ఞానం ద్వారా
మన యొక్క ఈ రాజసిక తామసిక స్థితిని దూరం చేసి సాత్విక స్థితిని పొందొచ్చు. అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా జ్ఞానం మన చేతిలో ఉన్న ఆయుధము. మిగతావన్నీ ఉన్నాయి, చుట్టూ సమాజం బాగులేదు, పరిసరాలు బాగులేవు, సంస్కారాలు బాగులేవు, అయినా మనం బాగుపడాలనుకుంటున్నాము. బాగుపడాలనుకుంటే జ్ఞానం ఒకటి సాధనం. మనం జ్ఞానాన్ని ఎంత పొందుతుంటే మన లోపల సాత్విక గుణం అనేది అంత వర్ధిల్లుతూ ఉంటుంది. దాని ద్వారా మనసు పవిత్రం అవుతుంది, ప్రసన్నం అవుతుంది. జ్ఞానమే ముఖ్యమైన సాధన ఇక్కడ. ఇంకొక చిన్న క్వశ్చన్ అడగచ్చా అండి? కర్మల్లో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఇంకోటి క్రియామాన కర్మ, అవి కాకుండా ఇంకా వేరే మనసు చేసే కర్మలు అని కూడా ఉంటాయండి? నేను చెప్తాను. అంటే మనము ఇదే కర్మలు, ఈ కర్మలే కూడా త్రికరణము. అంటే 3 కరణాలు ఉన్నాయి: మన, వాక్కు, శరీరం. అంటే మనం శరీరం ద్వారా చేసిన, మనసు ద్వారా చేసిన, వాక్కు ద్వారా చేసిన ఈ చెడు మంచి సంబంధించిన కర్మశయం ఏర్పడుతుంది. ఈ సంచిత కర్మలు అంటే ఏమో ప్రతి జన్మలో, అంటే ఇప్పుడు ఈ జన్మ అయిపోతుంది, ఈ జన్మలో అనుభవించక మిగిలిన కర్మలన్నీ కూడా సంచిత కర్మలు చేరిపోతాయి. అంటే పోయిన సంచిత కర్మలు, ఇప్పుడు మిగిలిన ప్రారంభ కర్మలు, ఈ జన్మలో చేసుకున్న క్రియామాన కర్మలన్నీ కూడా సంచిత కర్మలు. సంచిత కర్మలు తర్వాత సంచిత కర్మలన్నీ కూడా అన్ని తీసుకోడు ఈశ్వరుడు. సంచిత కర్మల్లో కొన్ని కర్మలను తీసుకొని వాటిని విపాకం చేస్తాడు. అంటే కుక్కు వండుతాడు. ఆ వండినవి మాత్రమే మనకు నెక్స్ట్ జన్మనిస్తాయి. వాటిని ప్రారంధం అంటారు. వాటి వల్ల మనకు జాతి, ఆయువు, భోగం లభిస్తాయి. ఇక క్రియామాన కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు. ఇంకా వేరే మానసిక కర్మలు, తామసిక అట్లాంటివి ఏమీ లేవు. అంటే ఎన్నో పుస్తకాలలో ఎన్నో రకాల కర్మల గురించి రాశారు, కానీ అన్ని కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ శాస్త్రీయంగా చెప్పిందే కరెక్ట్ అవుతుంది, కానీ ఎవరు చెప్పినా అది శాస్త్రం కాదు. సత్యవంతులు చెప్పింది శాస్త్రం అవుతుంది, అందరు చెప్పినవి శాస్త్రాలు కావు. ఇక ఈ కర్మలు కాకుండా ఈ కర్మల్లో కూడా అదే మనసుతో చేసినవి కూడా ఉంటాయి, వాణితో చేసినవి ఉంటాయి, శరీరంతో చేసినవి ఉంటాయి. ఇవి మనకు సంబంధించినవి. కానీ ఇవి కాకుండా కూడా ఇంకా క్రియామాన కర్మలు, ప్రభావ కర్మలు అని ఉంటాయి. ఈ క్రియామాన కర్మలు, ప్రభావ కర్మలు అంటే ఏంటంటే వేరే వాళ్ళు మనకు సుఖాన్ని ఇచ్చిన, దుఃఖాన్ని, దాన్ని పరిణామ కర్మ అంటారు. పరిణామం అంటే అతని వల్ల మన లోపల పరిణామం వచ్చింది. ఒక వ్యక్తి మనకు ఒక 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు, మనను మెచ్చో, మనము నచ్చో, అలా ఒకరి వల్ల మనకు సుఖం ప్రాప్తించింది. మన కర్మాశయం కాదు అది, అతని యొక్క దాన గుణం వల్ల మనకు ఒక 10 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకుందాం. అంతేకాకుండా ఒక వ్యక్తి మనమేం పాపం చేసుకోలేదు, మన దగ్గర నుంచి 10 లక్షలు దొంగిలించాడు. ఇది కూడా పరిణామ కర్మ అంటారు. అంటే దీనివల్ల మనము చేయని అనుభవిస్తాం. అంటే మనం చేయలేదు, మనం పుణ్యం చేసుకోలేదు, వాడు 10 లక్షలు ఇవ్వడానికి. మనం పాపం చేయలేదు, వాడు 10 లక్షలు దొంగిలించడానికి. అయినా అనుభవిస్తాము. మరి అదెలా అంటే ఈశ్వరుడు దానికి క్షతపూర్తి చేస్తాడు. క్షతపూర్తి అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి మనం ఏం పుణ్యం చేసుకోకుండా 10 లక్షలు ఇచ్చాడు. ఆ 10 లక్షలు మనకి ఎక్స్ట్రా వచ్చాయి కదా, 10 లక్షల సుఖం వచ్చింది కదా. మరి ఏమవుతుంది, న్యాయం ఎలా జరుగుతుందంటే అతడికి 10 లక్షలు ఇచ్చినందుకు గాను పుణ్యకర్మాశయం పెరుగుతుంది. మనం అతని దగ్గర 10 లక్షలు తీసుకున్నందుకు గాను మన యొక్క పుణ్యకర్మాశయం తగ్గిపోతుంది. అలా చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు కావడాన్ని క్షతపూర్తి అంటారు. అలా చెల్లుబాటు చేస్తాడు ఈశ్వరుడు, ఎందుకంటే అతను న్యాయకారి కనుక. ఇక ఒక వ్యక్తి మనకు ద్రోహం చేశాడు, 10 లక్షలు మన నుంచి దొంగిలించాడు. మరి వాడికి పాపకర్మాశయం పెరుగుతుంది, మనకు పాపకర్మాశయం తగ్గుతుంది. ఆ విధంగా క్షతపూర్తి చేస్తాడు. ఈక్వల్గా వాడికి ఎంతైతే పాపం పెరిగిందో మనకు అంత పాపం తగ్గిపోతుంది.
ఈ విధంగా దేవుడు న్యాయ వ్యవస్థ చేస్తాడు. దీన్ని పరిణామ కర్మలు అంటారు. ఇక ప్రభావ కర్మలు ఉన్నాయి. ప్రభావ కర్మలు అంటే ఆ వ్యక్తికి మనకు సంబంధం లేదు, కానీ మనకు మేలు చేశాడు. మహర్షి దయానందుడు అనుకుందాం, అతనికి మనకు సంబంధం లేదు. ప్రపంచంలో అతడు చేసిన కర్మ వల్ల ఎంతో మందికి మేలు జరిగింది. దీన్ని ప్రభావ కర్మ అంటారు. అంటే మనకు సత్యజ్ఞానం లభించింది. ఇది పరిణామకర్మ. ఒక దుర్మార్గుడు ఎవడో ఒకడు చైనా లోపల వాడు ఆ గబ్బిలపు మాంసం తినేసి కరోనా వైరస్ను ఉత్పత్తి చేశాడు. వాని వల్ల ఎంతో మందికి నష్టం జరిగింది కరోనా వల్ల. అలా అది కూడా ప్రభావ కర్మనే. ప్రభావ కర్మలు చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. ఒక వ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు, చెడుతో చేయొచ్చు, మంచితో చేయొచ్చు. మరి దానివల్ల వానికి మహాపాతకం కలుగుతుంది. ఎంతమంది అయితే దుఃఖాన్ని అనుభవించారో వాడికి అది తగులుతుంది. అదేవిధంగా మహర్షి దయానందుడు ఎంతమందికి అయితే పుణ్యాన్ని అందించాడో ఆ పుణ్యం అంతా మహర్షి దయానందుని సంస్కారంలో చేరిపోతుంది. కానీ మహర్షి దయానందుడు నిష్కామంగా చేశాడు, దానివల్ల నాకు ఫలితం రావాలనుకోలేదు. నిష్కామ పుణ్యకర్మగా చేశాడు కనుక అతనికి ముక్తి లభించింది. ఇవి ప్రభావ కర్మలు. పరిణామ కర్మలు, ప్రభావ కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, క్రియామాన కర్మలు. ఇవి కాకుండా కూడా ఇంకా కర్మలు ఉన్నాయి. ఏంటంటే శుక్ల కర్మలు అంటే మంచి కర్మలు. దీన్నే పుణ్యకర్మల్ని శుక్ల కర్మలు అంటారు. ఇక శుక్ల కర్మలు, కృష్ణ కర్మలు ఉన్నాయి. కృష్ణ కర్మలు అంటే చెడు కర్మలు, అంటే పాపపు కర్మలు. అంటే వాటికి పాపపు కర్మలకు ఇంకో పేరు కృష్ణ కర్మలు, శుక్ల కర్మలని. ఇక శుక్ల కృష్ణ కర్మలు అంటే పాపము ఉంటుంది, పుణ్యం ఉంటుంది. రెండు రకాల మిళితమై కర్మలు చేస్తారు కొంతమంది. అంటే సగం పాపము సగం పుణ్యము ఉంటుంది అందులో. అంటే మానవ జన్మ రావడానికి కారణం అవుతుంది. కృష్ణ కర్మల వల్ల ఏమవుతుంది? పశు జన్మలు వస్తాయి. శుక్ల కర్మల ద్వారా ఉన్నతమైన జన్మలు వస్తాయి. శుక్ల కృష్ణ కర్మలు చేస్తే ఏమవుతుంది? మానవ జన్మ వస్తుంది, సాధారణ మానవ జన్మ వస్తుంది. ఇక అశుక్ల అకృష్ణ కర్మలను ఉంటాయి. అంటే నా శుక్లము కాదు, నా కృష్ణము కాదు. దీన్నే నిష్కామ పుణ్యకర్మలు అంటారు. వాళ్ళకు పాపం అంటుకోదు, పుణ్యము అంటుకోదు, వాళ్ళకు జన్మరాహిత్యం వస్తుంది. ఈ పదం కూడా మనకు శాస్త్రాల్లో వస్తుంది. కృష్ణ కర్మలు, శుక్ల కర్మలు, కృష్ణ శుక్ల కర్మలు, అశుక్ల అకృష్ణ కర్మలు. వీటికి వాటికి అర్థం ఒకటే. పుణ్యకర్మలు, పాపపు కర్మలు, పాపపు పుణ్యపు కర్మలు, పాపము లేని పుణ్యము లేని కర్మలు, నిష్కామ కర్మలు. ఇలా కర్మల యొక్క పూర్తి వివరణ ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు తర్వాత. ఎందుకంటే కర్మల సబ్జెక్ట్ చాలా గొప్ప సబ్జెక్ట్ అది. చెప్పండి గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఈ మహాపాపం అనేది ఈ ఆత్మలు నశించవు కదా, అంటే ప్రళయానంతరం కూడా మళ్ళీ ఈ మహాపాపం ఆ ఆత్మకు ఉంటుందా? ఉంటుంది. ఆత్మలు నశించవు. ఒకవేళ భోగాన్ని అంటే ఏదైతే పాపం చేసుకుందో అది అనుభవించక ముందే ప్రళయం అయింది అనుకోండి, ఆ సంస్కారం మళ్ళీ సృష్టి ప్రారంభం లోపల తాను పాపానికి అనుకూలమైన భోగాన్ని అనుభవించవలసి వస్తుంది. 1000 కల్పాలైనా మనము చేసుకున్న కర్మ ఫలాన్ని మనమే భోగించాలి, ఒంటరిగా. ఎవరికి షేర్ చేయరాదు. అంతే. పుణ్యమైన పాపం. ఓకే. గురుజీ, ఇందాక మీరు ఒక వ్యక్తి 10 లక్షలు పొందినా గానీ లేదంటే 10 లక్షలు కోల్పోయినా గానీ అతని ప్రమేయం ఏం లేదు కదా అని అన్నారు కదా. మనము అక్కడ శతపూర్తి చేశాడు భగవంతుడు అన్నారు కదా. అక్కడ మనము ఎందుకు అట్లా అనుకోవాలి? అతను ఏం కర్మ చేయకపోయినా 10 లక్షలు వచ్చినాయి అంటే, ఉదాహరణ అతను పూర్వపు జన్మలో ఉన్న కర్మల నుంచి వచ్చినాయి అనుకోవచ్చు కదా. అట్లా అది కానప్పుడే చెప్తున్నాను కదా నేను. మన పుణ్యం ద్వారా మనకు లభిస్తే. ఒక వ్యక్తి దానం చేశాడు, దానం చేయడం అనేది అతని యొక్క మంచితనం అవుతుంది, కానీ మన పుణ్యకర్మకు ఆయన దానం చేయడు. అలా ఉండదు.
ఓకే. మనకు ఓకే. పుణ్యం నేనేమనుకుంటున్నానంటే, మన పూర్వజన్మ పుణ్య కర్మకి ఈ జన్మలో అతను మనకి చేసిండేమో అట్లా అనుకోవడం కుదరదా? అలా కుదరదు. అలా కుదరదు. మన మన పుణ్యానికి ఏం జరుగుతుందంటే, మనమే మంచి ఇంట్లో పుడతాం. ఒకరి ఇచ్చుడు అనేది ఉండదు. మనకు మంచి మెదడు ఉంటుంది. మనకు మంచి శరీరం ఉంటుంది. మనకు మంచి ఆలోచన ఉంటుంది. ఓకే. మనకు మంచి వసతులుంటాయి, పరిసరాలుంటాయి, తల్లిదండ్రులుంటారు, కులం ఉంటుంది, కుటుంబం ఉంటుంది. అలా ఉంటుంది. అలా ఓకే. వస్తది. ఓకే. ఇంకొకటి గురూజీ, మనస, వాచ, కర్మ అన్న విషయంలో వాక్కు ద్వారా మనము ఒకరిని బాధ పెట్టడం వల్ల పాపం తగులుతుంది. అండ్ హ్మ్. కర్మ అంటే ఒక చెడు కర్మ చేయడం ద్వారా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఈ 2 విషయాలలో ఏంటంటే, మనం వాక్కు ద్వారా, కర్మల ద్వారా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చెందడం వల్ల అతను దుఃఖానికి లోనవుతాడు కాబట్టి మనకు పాపం అనేది వస్తది. కానీ అవును. మనసు ద్వారా మనము లోపల మనం ఒక వ్యక్తి గురించి చెడుగా భావించినప్పుడు అది అతనికి ఎటువంటి దుఃఖాన్ని కలిగించదు కదా! మరి కలిగించినప్పుడు పాపం ఎట్లా వస్తది మనకి? అంటే మ్యూట్ చేయండి. గుర్రాల గారు మ్యూట్ చేయరా అండి? అయితే మనము అంటే మనస్సు ద్వారా చేసే కర్మ పాపం ఎలా అవుతుందంటే, ఏదైనా ఒక కర్మ మనం చేయాలంటే మనస్సు నుంచి మొదలవుతుంది. అంటే మనస్సుతో సంబంధం లేకుండా నోటితో పాపం చేయలేము, శరీరంతో పాపం చేయలేము. అసలు మనసు సంబంధం లేకుండా చేసే కర్మ అంటూ ఉండదు. అదే విధంగా ఒకవేళ చేతులతో చేసేదైనా మనసుకు తెలుస్తుంది, నోటితో చేసేదైనా మనసుకు తెలుస్తుంది. మనస్సు వాణి లోపల, శరీరం లోపల రెండిట్లో కలిసి ఉంటుంది. 2 కర్మల లోపల. కనుక మనము ఈ త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు నుంచి కూడా ఆలోచనను తొలగించాలని నేను అర్థం. మనసు కర్మలు, ఈ వాణి కర్మలు అనేది ఎందుకంటామంటే మనస్సులో కూడా మనం ఊహించకూడదని. మనస్సులో ఊహించిన పాపం ఎలా అవుతుందంటే, మనస్సులో ఊహించడం ద్వారా మనం ఎప్పుడైనా ఆ తప్పు చేస్తాము గనుక మనసులోకి కూడా రానివ్వకూడదు. వాస్తవం. కరెక్ట్. అవును. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఒకసారి మనసులో అనుకున్న తర్వాత ఆసారి చేయకపోవచ్చు. కానీ ఒకసారి వచ్చిన ఆలోచన ఎప్పుడో ఒకసారి మళ్ళా బహిష్కృతం చేస్తాం బయటికది. మనం చేస్తాం కనుక మనసులో కూడా రానియకూడదని అలా చెప్పడం జరిగింది. త్రికరణ శుద్ధి అంటే మనసులో నుంచి కూడా తీసేసేయాలి మీకు. ధన్యవాదాలు. ఇంకొకటి, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న వ్యక్తి తదేక స్థితిలో ఏ పదార్థం పైన ధ్యాస పెడితే ఆ పదార్థం యొక్క లక్షణం మనకు తెలుస్తది అని అన్నారు కదా! అన్నప్పుడు ఉదాహరణ, మనం ధ్యానంలో కూర్చొని ఉదాహరణకి మనం ఒక గులాబ్ జామ్ గురించి మనం ఆలోచిస్తాం అనుకోండి. ఆ గులాబ్ జామ్ రంగు, దాని యొక్క ఆకారము, దాని యొక్క రుచి అనేది మనం పూర్వం తిని ఉన్నాం కాబట్టి అది మనకి జ్ఞప్తికి వస్తది. అంటే ఇది తియ్యగా ఉంటది, ఎర్రగా ఉంటదని తెలుస్తది. కానీ నేను ఒకవేళ నా యొక్క ధ్యాన స్థితిలో నా స్థితిని నేను ఒక సూర్యుని పైననో, జలం పైననో పెట్టినప్పుడు మీరు ఒకసారి ఏమన్నారంటే, మనం సూర్యుని మీద పెట్టినప్పుడు సూర్యుని లోపల ఉన్న తత్వం కూడా తెలుస్తది అన్నట్టు విన్నాను. అయితే మరి మనం అప్పటి వరకు సూర్యుడి లోపల ఉన్న వేడి గాని, లేకపోతే అతనికి సంబంధించిన విషయాలు మనకేం తెలియదు కదా! మరి తెలియనప్పుడు మనసు ఎట్లా గ్రహిస్తది అక్కడి నుంచి అది? చెప్తాను. మనము ధ్యానం చేసే ముందు జ్ఞానం ముఖ్యం. జ్ఞానము లేకుండా ధ్యానం చేయరాదు. మీకు చాలాసార్లు చెప్పాను, జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానము ఎందుకంటే ధ్యానం కోసము, ధ్యానం ఎందుకంటే విజ్ఞానం కోసం. విజ్ఞానం అంటే ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం కోసం. అంటే సూర్యుని గురించి మనము కంప్లీట్గా విన్న తర్వాత అతని మీద ధ్యానం చేస్తే సూర్యుని యొక్క యథార్థ స్వరూపం మనకు దొరుకుతుంది. కానీ సూర్యుని గురించి ఏం తెలియదు, అన్నోన్గా వెళ్ళి కూర్చుంటే మనం నిద్రలోకి వెళ్ళిపోతాం అంతే. ఇది చాలా అద్భుతంగా ఉంది గురూజీ. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నేను ఒకటి విన్నాను. అతను ఏమన్నాడంటే, ఈ ఋషులు, సైంటిస్టులు అనవసరంగా రాకెట్లు అవి ఇవి పంపిస్తున్నారు, పంపించాల్సిన అవసరం లేదు, మనం ధ్యానంలో కూర్చుంటే వాటి లోపల ఏమో అన్ని తెలుస్తాయి అని అంటే నాకు అప్పుడు అనిపించింది, అక్కడికి వెళ్తేనే కదా తెలిసింది, అక్కడ వెళ్ళకుండా ఎట్లా తెలిసింది మనకి అనుకున్నాను. అంటే జ్ఞానము అంటే పదార్థం యొక్క జ్ఞానము మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆ పదార్థం గురించి మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. జ్ఞానం లేకుండా పదార్థం మీద దృష్టి సాధించడం వల్ల మనకి ఏమి రాదు. ధన్యవాదాలు గురించి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు అదృష్టం అని అంటుంటారు కదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఒక లాటరీలో డబ్బులు వచ్చాయి అనుకో, లాటరీలో ఈ జన్మలో పుణ్యం చేసుకున్నాడు, అదృష్టం వల్ల లాటరీ వచ్చింది అంటుంటారు కదా మాటగా. అసలు ఇక్కడ అదృష్టం అంటే పుణ్యకర్మలు గత జన్మలో కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యకర్మలు ఫలోన్ముఖం అయ్యి సుఖరూపంలో వచ్చిందాన్ని అదృష్టమా?
అంటే దృష్టం అంటే కనబడేది, అదృష్టం అంటే కనబడదు కదా ఉద్దేశం. దృష్టం అంటే కనిపించేది, అంటే మనకు అదృష్టం ఈ కర్మ చేయడం వల్ల ఇది వచ్చింది అంటే అది దృష్టము. ఇక అవును, మనం ఏం చేయలేదు, మనకు ఫలితం వచ్చిందంటే అదృష్టము. అదృష్టం అది. అంటే కనిపించింది, అంటే ఇంతకు ముందు కర్మ చేసుకొని ఉన్నాము, అంటే పోయిన జన్మలు, అంటే మనకు తెలియకుండా చేసిన పురుషార్థము రోజు మనకు ఫలాన్ని ఇస్తే దాన్ని అదృష్టం అంటారు. అయితే అంతే ఇక్కడ కదండి. లాటరీ టికెట్ అనేది అది అదృష్టము అనడానికి లేదు. లాటరీ టికెట్ అనేది జూదం కిందికి వస్తుంది, అది వేద నిషిద్ధము. అంటే అలా ఆ పద్ధతి లోపల డబ్బులు సంపాదించే విధానం లేదు. ఎందుకంటే ఆ జూదం ఆడే మహాభారత కాలం లోపల కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. అది వేద విరుద్ధము. పాచికలు ఆడడం ఇవన్నీ కూడా మనుషులు అప్పుడే భ్రష్టం. కురుక్షేత్ర యుద్ధానికంటే 1000 సంవత్సరాల ముందు నుంచి భ్రష్టత్వం అనేది వ్యాపించింది. జూదాలు ఆడడము, వ్యభిచారాలు చేయడము, పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకోవడము, మోసాలు చేయడము, అబద్ధాలు ఆడడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అందుకే కురుక్షేత్ర యుద్ధంతో అంతం అయిపోయింది, చెడంతా నాశనం అయింది. ఈశ్వరుడు న్యాయకారి కనుక నువ్వు ఎంత గొప్పోడైనా కానీ తప్పులు చేస్తే తప్పకుండా అనుభవించాలి. భూమిని ధ్వంసం కూడా చేస్తాడు మనం తప్పులు చేస్తే. కనుక అట్లా జరిగిపోయింది. జూదము లాటరీ ఒకటే కనుక దాన్ని అదృష్టం అనడానికి లేదు. మనం అట్లాంటి డబ్బును వాంఛించొద్దు. ఇక అదృష్టం అంటే ఏంటంటే మనకు మంచి జన్మ వచ్చింది, మంచి శరీరం వచ్చింది, మనకు అనుకోకుండానే ఏ రోగాలు రొస్టులు లేకుండా జీవితం గడిచిపోతుంది. మంచి మేధస్సు ఉంది, మంచి జ్ఞాపకశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది, స్థిరత్వం ఉంది, సాత్వికత ఉంది. ఇవన్నీ కూడా అదృష్టం కిందకి వస్తాయి. మన శరీర నిర్మాణము, మన తల్లిదండ్రులు, మన కుటుంబము, మన కులము, మన జాతి, మన పరిసరాలు అనేది మన అదృష్టం కిందకి వస్తాయి. అంటే పూర్వజన్మ ఫలంగా వస్తాయి. ఇక ఇట్లాంటి లాటరీ టికెట్ ఇవన్నీ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, వస్తే మనం దాన్ని పుణ్యకర్మలో ఖర్చు పెడితే సరిపోతుంది. ఎందుకంటే అది అంటే మనకు వేదం ఏం చెప్తుందంటే కురువన్నేహ కర్మాణి జీజీవేక్షుతం సమాహ. మనము బ్రతికున్నన్ని రోజులు పని చేయడానికి ఇష్టపడాలి. అంటే 100 సంవత్సరాల కంటే అధికంగా బ్రతకాలి, కానీ ఒక్క క్షణం కూడా ఊరికే ఉండకూడదు. అట్లాంటిది ఒక లాటరీ టికెట్ కొనుక్కొని 1,00,000 10 లక్షలు సంపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని మళ్ళీ సమాజానికి పంచే ప్రయత్నం చేసి ధర్మకార్యాల్లో ఖర్చు పెడితే కొంత వినియోగం అవుతుంది. అలా అవును గురూజీ. గురూజీ, ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి గురూజీ? సమాధిలో 2 ఉన్నాయి, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి లోపల 25 రకాల తత్వాలను తెలుసుకునే విధానం ఉంది. 25 రకాల తత్వాలను విభజిస్తూ కూడా అందులో రకరకాల సమాధులు ఉన్నాయి. కానీ సింపుల్ గా సంప్రజ్ఞాత సమాధి అని ఒకటే చెప్పాను. సంప్రజ్ఞాత సమాధిని విభజిస్తే కూడా ఇంకా కొన్ని రకాల సమాధులు వస్తాయి, కానీ అన్ని సమాధులు కలిపి సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి అంటే ఆత్మను తెలిపే సమాధి. అసంప్రజ్ఞాత సమాధి అంటే పరమాత్మను తెలిపే సమాధి. సంప్రజ్ఞాత సమాధి అంతా కూడా బీజ సమాధి అంటారు, సబీజ సమాధి అంటారు. సబీజ సమాధి అంటే ఏంటంటే చిత్తం పనిచేస్తుంది. ఆత్మను తెలుసుకునే వరకు చిత్తం పనిచేస్తూ ఉంటుంది. పరమాత్మను తెలపడం లోపల చిత్తము నిర్బీజ సమాధి అంటారు. అది అంటే చిత్తము నిరుద్ధం అవుతుంది. అంటే చిత్తం యొక్క ఇన్వాల్వ్మెంటే ఉండదు, దాని యొక్క పాత్రనే ఉండదు. మనసు ఆత్మ నేరుగా పరమాత్మను పొందుతుంది, మనసు యొక్క సంబంధం ఉండదు. అది నిర్బీజ సమాధి లేదా అసంప్రజ్ఞాత సమాధి అంటారు. సమాధి 2 రకాలు, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి అంతనేమో చిత్తం ద్వారా జరుగుతుంది, అసంప్రజ్ఞాత సమాధి చిత్తరహితంగా జరుగుతుంది. ఇప్పుడు రాజసిక తామసిక క్షీణించి శుద్ధ సాత్వికత వస్తే సంప్రజ్ఞాత సమాధి వస్తుంది. అదే అసంప్రజ్ఞాత సమాధిలో ఈ శుద్ధ సాత్వికత కూడా ఉండదు. అది శుద్ధ సాత్వికతను కూడా దూరం చేసుకోవాలి. ఎందుకంటే శుద్ధ సాత్వికమైన గుణం కూడా ప్రకృతికి సంబంధించింది. సాత్విక గుణం లేని ప్రకృతిది కనుక ప్రకృతి గుణాల్లో ఉత్తమమైన గుణం, కానీ ప్రకృతి గుణమే అది. ఆ గుణం ఉంటే ఏమవుతుంది, ఆ గుణం ఉంటే మళ్ళీ మనకు లింక్ ఉంటుంది ప్రకృతితోని. ఆ లింక్ వల్ల మళ్ళీ జన్మెత్తుతాం, మళ్ళీ దుఃఖాలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాత్వికాన్ని కోరుకుంటే సాత్వికం వెనుక రసికం తామసికం వస్తాయి. సాత్వికం ఒంటరిగా ఉండదు ఇప్పుడు కూడా, కనుక జన్మ పరంపర కొనసాగుతుంది. సంప్రజ్ఞాత సమాధిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ శరీరాలతో సంప్రజ్ఞాత సమాధి ఉంటుంది? సంప్రజ్ఞాత సమాధి సూక్ష్మ శరీరంతో ఉంటుంది.
కారణ శరీరం అనేది కారణ శరీరములో ఉన్న కారణ శరీరం అంటే సంస్కార శరీరం. అంటే సంస్కారాలు క్షీణిస్తే మనకు ఇంకా సంస్కారాలు క్షీణించిన తర్వాత సూక్ష్మ శరీరంతో కనెక్షన్ ఉండదు. మనకు 3 శరీరాలు అనుకుందాం మనం. ఒక శరీరాన్ని స్థూల శరీరం అంటాం, ఇది భూతాత్మకం. రెండవది సూక్ష్మ శరీరము, ఇది గుణాత్మకం. గుణాత్మకం అంటే సత్వరజతమ కణాలతో తయారైంది. ఇక ఇంకొకటి ఉంది కారణ శరీరం, అది సంస్కారాత్మకం. అంటే సంస్కారాల ద్వారా ఏర్పడింది. అది సంస్కారాలు ఉన్నంత కాలము సూక్ష్మ శరీరము ఆత్మను బంధిస్తుంది. సంస్కారాలు క్షీణించినాక సూక్ష్మ శరీరానికి ఆత్మకున్న సంబంధం తెగిపోతుంది. అంటే సూక్ష్మ శరీరము ఆత్మను ఎందుకు పట్టుకుంది అంటే సంస్కారాలు ఉండడం వల్ల. సంస్కారాలు క్షీణిస్తే ఈ పట్టు అనేది విడిపోతుంది. విడిపోతే సూక్ష్మ శరీరంతో స్థూల శరీరానికి కనెక్షన్ ఉంది. అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరం విడిపోతే స్థూల శరీరం నుంచి కూడా కనెక్షన్ ఆత్మకు తెగిపోతుంది. అంటే కారణ శరీరం అనేది వివేకం ఉదయించిన రోజే అది క్షీణిస్తుంది. సూక్ష్మ శరీరం అనేది ప్రళయము సమయం లోపల నశిస్తుంది. ఇక స్థూల శరీరం అనేది మనకు మరణం వచ్చినప్పుడు నశిస్తుంది. అంటే మరణం ద్వారా ఆత్మ స్థూల శరీరం నుంచి వేరవుతుంది, కానీ శాశ్వతంగా కాదు, ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ప్రళయం లోపల సూక్ష్మ శరీరం నుంచి కూడా వేరవుతుంది, కానీ కారణ శరీరంలో ఉంటుంది అలానే. అంటే సంస్కారాలతో కూడి ఆత్మ అలానే ఉంటుంది. నెక్స్ట్ సృష్టి లోపల మళ్ళీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉంటే సూక్ష్మ శరీరము ఇస్తాడు ఈశ్వరుడు, సూక్ష్మ శరీరం ఉంటే స్థూల శరీరం వస్తుంది. ఇలా ఈ శరీరాల పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. అదే తురయ శరీరం అనేది అసంప్రజ్ఞాత సమాధికి సంబంధించిన గురుజీ. తూర్య శరీరం అనేది అంటే ఈశ్వరుని యొక్క ఆనందాన్ని కలిగించేది. తూర్య శరీరం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మనే. ఆత్మ లోపలనే పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఈ సబ్జెక్ట్ ఏంటంటే మోక్షం గురించి చాలా శాస్త్రాల్లో చాలా రకాలు, చాలా కోణాల నుంచి, మన వైదిక సాహిత్యాల్లో కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి, దానికి చాలా భాష్యాలు ఉన్నాయి, రకరకాల యాంగిల్స్ ఉంటాయి. కానీ అన్ని చదివితే మనకు ఒక కన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా వస్తుంది. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఇక గురూజీ, ఈ ప్రళయం అనేది పాప పుణ్యాలను బట్టి ఉంటదా, లేకుంటే దేవుని దృష్టిలో ఇంత నిర్దిష్టమైన కాలం అని ఉంటదా? నిర్దిష్టమైన కాలంలో ప్రళయం అవుతుంది. 432 కోట్ల సంవత్సరాలు అయితే ప్రళయం అవుతుంది. అంటే ఈ పాపం పెరిగిపోయింది, ఇక ప్రళయం వచ్చేస్తుంది, మునిగిపోతుంది అంటారు కదా. అలా ఉండదు. మనకు 432 కోట్ల సంవత్సరాలు కానిదే ఈ ప్రళయం రాదు, మహాప్రళయం రాదు. ఖండ ప్రళయాలు వస్తాయి. ఖండ ప్రళయాలు అంటే సునామీలు, భూకంపాలు ఇట్లాంటివి వస్తాయి. ఖండ ప్రళయం అంటే ఏంటంటే మనిషి ప్రకృతి సమతుల్యతను కాపాడకుంటే జల ప్రకోపం కానీ, అగ్ని ప్రకోపం కానీ, ప్రకోపం కానీ, వాయు ప్రకోపం కానీ జరుగుతుంటాయి. దానివల్ల కొంత నశిస్తుంది, కానీ మొత్తం జగత్తంతా నశించదు, కొంత భాగం నశిస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గురూజీ? ఇప్పుడు పరమాత్మతోని మనము సమాధి స్థితిలోనే, అంటే ఎప్పుడు ఆత్మ పరమాత్మతోనే కలిగి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది సమాధి స్థితిలోనే పూర్తిగా ఎరుకలోకి వస్తుంది కదా. ఆ ఎరుకలోకి సమాధి స్థితిలో కాకుండా నార్మల్ స్థితిలో మనిషి ఎప్పుడైనా నిత్యంలో ఏదైతే ఒక సంఘటనలో పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా పొందగలుగుతాడా, తెలుసుకోగలుగుతాడా? ఏంటి? పరమాత్మ యొక్క ఆనందాన్ని లేదంటే పరమాత్మ యొక్క శక్తిని కేవలము సమాధి స్థితిలోనే ఎరుకతోనే తెలుసుకుంటాడు కదా. ఆ రకంగా కాకుండా నిత్యము అంటే రోజువారీ కార్యక్రమంలో ఏదో ఒక స్థితిలో ఎప్పుడైనా మనకి అలాంటి అనుభవం కలగడానికి అవకాశం ఉన్నదా? చాలా మంది వీళ్ళు ఏం చేస్తారంటే సమాధి, సుషుప్తి, ఈ ప్రళయ సమయము ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయని చెప్తారు, కానీ అలా కాదు. జాగ్రత్త అవస్థ నుంచి, అంటే జాగ్రత్త అవస్థ ఒకటి ఉంది, అంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ జాగ్రత్త అవస్థ.
స్వప్నావస్థ ఒకటి ఉంటుంది, అంటే స్వప్నాలు వచ్చే అవస్థ. ఇంకొకటి గాఢ నిద్ర సుషుప్త అవస్థ ఉంటుంది. ఈ 3 అవస్థలు కానిదే సమాధి అవస్థ. సమాధి లోపల ఈ మూడిటికి సంబంధించిన విషయాలు ఉండవు. అది సమాధి అంటే సుషుప్తి కాదు, స్వప్నము కాదు, జాగ్రత్తము కాదు, జాగృతి అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ కాదు. అది అంటే ఈ బయటి విషయాలు, శబ్దాలు, దృశ్యాలు ఇవేం కనిపించవు. అట్లా అని స్వప్నం కాదు, అలా అని సుషుప్తి కాదు, అంటే మూర్ఛపోయినట్టు ఉండదు. ఆ స్థితి వేరేది. అది ఈశ్వరుని యొక్క ఆనందాన్ని కలుగజేసే స్థితి. అంటే కొంతమంది అంటారు జీ, మనం పడుకున్నప్పుడు జాగృత అవస్థ అంటే మేల్కొని ఉన్న స్థితి, అండ్ స్వప్నావస్థ అంటే కళలు వచ్చే స్థితి. సుషుప్త అవస్థలో ఏదైతే ఉంటుందో ఆ అవస్థను దాటి కూడా మనం ప్రతిరోజు నిద్రలో ఆ ఈశ్వరుని శక్తిని పొందుతాము అంటారు. అందువల్లనే మనం తెల్లారు లేచిన తర్వాత రిలాక్స్ అవుతాం అంటారు. నిజమేనా? మరి మన నిద్రకి మనకు వచ్చే శక్తికి ఆయుర్వేద పదంగా తెలియజేయరా కొంచెం? నిద్ర అనేది మన యొక్క అంటే శారీరక మానసిక వ్యాపారాలను తగ్గిస్తుంది నిద్ర. ఆ నిద్ర లోపల ఇంకొక విషయం ఏంటిదంటే మన ఆత్మకు కనెక్షన్ అనేది ఉండకుండా పోతుంది. ఎందుకంటే మధ్యలో తామసికం వస్తుంది. తామసికము పూర్తిగా ఆవరిస్తేనే దాన్ని గాఢ నిద్ర లేదా సుషుప్త అవస్థ అంటారు. ఆ గాఢ నిద్ర వల్ల ఏమవుతుందంటే ఆత్మకు ఈ శారీరక మానసిక వ్యాపారాలు ఏం తెలియవు. ఆ తెలియకపోవడం వల్ల ఈ ఆత్మ ఎప్పుడైతే భోగిస్తుంటుందో ఆ టైం లోపల శరీరం మనసు అలసిపోతుంటాయి. ఆ టైం లోపల ఆత్మ భోగించదు కనుక శరీరం మనసు రిలాక్స్ అవుతాయి. ఆ శరీరము మనసు రిలాక్స్ కావడం వల్ల మళ్ళీ మనం జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత మేలుకోగానే మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఫుల్ రెస్ట్ తీసుకుంటాయి, కనెక్షన్ అనేది ఉండదు కనుక. అలా దానివల్ల మనము ఆహారాన్ని తీసుకున్నప్పుడు శక్తి వస్తుంది, గాలిని తీసుకున్నప్పుడు శక్తి వస్తుంది, నీటిని తీసుకున్నప్పుడు శక్తి వస్తుంది. కానీ పడుకున్నప్పుడు రిలాక్స్ అవడం వల్ల శక్తి ఎట్లా వస్తుంది శరీరానికి? రిలాక్స్ అంటే ఇక్కడ అది దాని వ్యాపారం అది చేసుకుంటుంది, కానీ అది మన ఆత్మకు కనెక్షన్ ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఎప్పుడైతే మనం మనసు ద్వారా మనము అధికంగా ఆలోచిస్తాం, లేకపోతే అల్పంగా ఆలోచిస్తాం. మనసు ద్వారా ఇప్పుడు మనకు ఒక దెబ్బ తాకింది, దాన్ని అతిగా ఊహించుకోవచ్చు, అసలు పట్టించుకోకపోవచ్చు. కానీ అక్కడ నిద్రావస్థ ఎలా ఉంటుందంటే ఒరిజినల్గా ఉంటుంది అన్నట్టు, స్ట్రెస్ ఉండదు అన్నట్టు. అక్కడ బ్రెయిన్కి ముఖ్యంగా ఇక్కడ ఏమంటే బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ అంటే అది ఏం పని చేయకుండా అవుతుందని కాదు, దానికి ఈ ఎక్స్ట్రా డ్యూటీస్ ఉండవు. ఎక్స్ట్రా అంటే అధికంగా ఆలోచించడము, అల్పంగా ఆలోచించడం అనే నెగిటివ్స్ ఉండకపోవడం వల్ల సహజంగా ఉంటుంది కనుక రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది ఆ టైం లోపల. మనము ఆత్మతోని కనెక్షన్ ఉన్నప్పుడు ఈ శరీరం మనసు ఆత్మ కోసం కొన్ని పనులు చేస్తుంటుంది, తన వ్యాపారాలు కాకుండా తన కోరికలు తీర్చడం కోసం. అట్లా కూడా కొంత శరీరాన్ని మనసుది శక్తి వేస్ట్ అవుతుంటుంది. కానీ అక్కడ కేవలం శక్తి స్టోర్ కావడానికే పనిచేస్తుంటుంది, శక్తి వినియోగం కాదు. శక్తి ప్రొడక్షన్ జరుగుతుంది కానీ అది అక్కడనే ఉంటుంది, శక్తి యూటిలైజ్ కాదు. యూటిలైజేషన్ అంటే యూజ్ను తగ్గించడం, ఉపయోగాన్ని తగ్గించే స్థితి. మనసు కానీ శరీరంలోని అంటే మెదడు కానీ శరీరంలోని ఏ కణం కానీ తక్కువ శక్తిని ఉపయోగించుకుంటుంది, శక్తి మాత్రం తయారవుతుంది. ఆ తయారైన శక్తి అంటే అలానే ఉంటుంది నిల్వ, అందుకే శక్తి పెరుగుతుంది నిద్రపోతే. అలా జీ ఈ చిత్తవృత్తులను నిరోధించాలంటే మనకు దీంట్లో అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధ అనే ఒక సూత్రం ఉంది యోగశాస్త్రం లోపల. సమాధి పాదం లోపలనే 12వ సూత్రం. అంటే మనము ఈ చిత్తవృత్తులను ఎలా అంటే ముఖ్యంగా క్లేశాలను ఎలా సమాప్తి చేయాలి అంటే దీనికి ఏం చెప్తాడంటే అభ్యాసము వైరాగ్యంతో. అభ్యాసము అంటే వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయడం, వైరాగ్యము అంటే వివేక జ్ఞానము. అంటే మనకు క్లేశాల వల్ల నష్టము ఉంది
అని అనుకోవడాన్ని వివేకం అంటారు. అంటే క్లేశాలన్నీ కూడా మన కష్టాన్ని కలిగిస్తాయి కనుక క్లేశాలకు సంబంధించిన వృత్తులను వ్యతిరేకించే స్వభావం వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని అలానే అంటే మనకు వాటి మీద క్లేశాల మీద అలాంటి ద్వేషమే ఉండే విధంగా ప్రయత్నం చేయాలి మనం. ఆ ప్రయత్నం చేయడాన్ని అభ్యాసం అంటారు. తత్ర స్థితో యత్నో అభ్యాస, ఏదైతే మనం స్థితి పొందామో వైరాగ్యాన్ని పొందామో దాన్ని అదే విధంగా స్థిరంగా ఉంచడం కోసం చేసే ప్రయత్నాన్ని అభ్యాసం అంటాం. అలా అభ్యాసం చేయాలి. అంటే మనము జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొందాలి. అంటే జ్ఞానం ద్వారా వివేక జ్ఞానం వస్తుంది, వివేక జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యం అంటే చెడును ద్వేషించడం, చెడును ద్వేషించే స్థితిని అభ్యాసం చేస్తుండాలి. మళ్ళీ చెడును ప్రేమించే స్థితి రావద్దు. అలా మనము ముందుకెళ్ళాలి. దీన్నే అభ్యాస వైరాగ్యాలు అంటారు. ఇది ఎప్పటి వరకు చేయాలంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. అంటే మనము దీన్ని ఈ అభ్యాస వైరాగ్యాలను దీర్ఘకాలము అంటే చాలా టైం అంటే ఓపికగా చేస్తూనే ఉండాలి, నిరంతరం చేయాలి, గ్యాప్ ఇవ్వకూడదు. అంతేకాదు సత్కారం అంటే శ్రద్ధతో చేయాలి. యోగ సాధన ఎలా చేయాలంటే మనము దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి, శ్రద్ధతో చేయాలి. చేసినప్పుడు దృఢభూమి అంటే అక్కడ మన మనసు స్థిరమైపోతుంది, వైరాగ్యం లోపల స్థిరమైపోతుంది. అంటే వైరాగ్యం లోపల ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడు మనకు సమాధి అనేది దగ్గరకు వస్తుంది. అప్పుడు మనకు అంటే ఇట్లా అంటే వైరాగ్య స్థితి అనేది స్థిరపడింది అనుకో మన లోపల, అప్పుడు మనకు ఎంత మంచి విషయాలైనా భౌతిక విషయాలు మనల్ని ఆకర్షించుకోవు. ఆ స్థితి వస్తుంది. దాన్ని ఆ స్థితి రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థితి వచ్చినాక అంటే ఎప్పుడైతే మనకు ఈ భౌతిక విషయాల మీద ఆకర్షణ అనేది తగ్గిపోతుందో, అంటే క్లిష్టమైన విషయాలన్నీ కూడా మనము ఇష్టపడము, ఆ స్థితి వచ్చిన తర్వాత మనకు సమాధి అనేది వెంటనే లభిస్తుంది. సమాధి లభించాలంటే మనకు చెడు మీద ద్వేషం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, ఈ కోరికలను నాకొద్దు అనే భావన రావాలి. వైరాగ్యం అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా విషతుల్యమైన ఆహారంతో సమానం. భౌతిక సుఖాలన్నీ కూడా విషతుల్యమైన ఆహారంతో సమానము అని ఎప్పుడు వస్తుంది? మనకు జ్ఞానం లభిస్తే వస్తుంది ఆలోచన. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు వీటి మీద ఇష్టం అనేది ఉండదు. దాన్నే వైరాగ్యం అంటారు. ఆ ఇష్టాన్ని లేదా ద్వేషాన్ని వైరాగ్యం అంటారు. అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా విషతుల్యమైనవే, అంటే దుఃఖ మిళితమైనవే అనుకునే స్థితినే వైరాగ్యం అంటారు. అప్పుడు మనకు సమాధి లభిస్తుంది. మనస్సుకు ఈ కన్ఫామ్గా వైరాగ్యం అనేది స్థిరపడింది అనుకోండి, సమాధి స్థితి వస్తుంది. ఆ సమాధి స్థితి లోపల మొట్టమొదటి స్థితి సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో కూడా రకరకాల సమాధులు ఉన్నాయి. వితర్క, విచార, ఆనంద, అస్మిత. వితర్క ఒకటి ఉంది, ఒకటవది, రెండవది విచార, తర్వాత ఆనంద, అస్మిత అని 4 రకాల స్థితులు ఉంటాయి. దీంట్లో సంప్రజ్ఞాత సమాధిలో కూడా వితర్క సమాధి ఉంటుంది, వితర్క సంప్రజ్ఞాత సమాధి, విచార సంప్రజ్ఞాత సమాధి, తర్వాత ఆనంద సంప్రజ్ఞాత సమాధి, తర్వాత అస్మిత సంప్రజ్ఞాత సమాధి అని ఉంటాయి. అంటే ఫస్ట్ సమాధులు వితర్క సమాధి లోపల ఈ పంచభూతాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది మనకు. అంటే జడానికి సంబంధించింది వితర్క. పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది, అంటే స్థూలమైన జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఆ లోపల దాన్ని వితర్క నుంచి విచారంలోకి వెళ్ళిపోతాం. విచార లోపల మనకు అహంకారము, ఈ పంచతన్మాత్రలు వీటి గురించి తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఆనంద లోపల ప్రకృతి గురించి, మూల ప్రకృతి గురించి తెలుస్తుంది.
ఆ తర్వాత అస్మిత లోపల ఆత్మ గురించి తెలుస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను పోతుంటే. మరి ఇది అంటే ఈ స్థితి రావాలంటే మనకు ఈ పంచభూతాల అంటే 25 తత్వాలు ఉంటాయి. 25 తత్వాల లోపల 5 భూతాలు, 5 తన్మాత్రలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు, అహంకారము, మహాతత్వము, మూల ప్రకృతి, ఆత్మ. ఇలా 25 తత్వాలు ఉంటాయి. ఈ 25 తత్వాల దర్శనం చేసుకోవడము సంపజ్ఞాత సమాధిలో సంభవిస్తుంది. సంపజ్ఞాత సమాధిలో ఆత్మ వరకు చేరుకోవడాన్ని ఇంకా సంపజ్ఞాత సమాధిలో టాప్ లెవెల్ అంటారు, అత్యున్నతమైన స్థితి. ఆత్మస్థితిని చేరుకున్న తర్వాతనే అప్పుడు పరమాత్మను పొందే అవకాశం, అర్హత ఆత్మకు లభిస్తుంది. అంటే తనను తాను తెలుసుకుంటేనే ఈశ్వరుని తెలుసుకోగలదు. తనను తెలుసుకోకుండా డైరెక్ట్ ఈశ్వరుని తెలుసుకోగలదు. తనను తెలుసుకునే అత్యున్నత సంపజ్ఞాత సమాధి ఆత్మస్థితి. అక్కడి నుంచి అసంపజ్ఞాత సమాధి. ఎప్పుడైతే ఆత్మ ప్రయత్నం చేసి ఈశ్వరుని పొందుతుందో అప్పుడు ఈ చిత్తములో ఉన్న సంస్కారాలు అన్నీ క్షీణిస్తాయి. క్షీణించి అన్ని క్షీణించిన తర్వాత, వాసనలన్నీ క్షీణించిన తర్వాత అప్పుడు ఆత్మదర్శనం, ఆ పరమాత్మ దర్శనం కలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడి వరకు చిత్తం ఉంటుంది. చిత్తం ఎందుకుందంటే చిత్తం లోపల కొన్ని సంస్కారాల యొక్క బీజాలు ఉన్నాయి. అందుకే దీన్ని సబీజ సమాధి అంటారు. సంపజ్ఞాత సమాధిని సబీజ సమాధి అంటారు. ఆ బీజాలను పూర్తిగా దహింపజేస్తే నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. అంటే బీజాలు కూడా లేవు, సంస్కారాలకు సంబంధించిన బీజాలు కూడా నశించాయి. అప్పుడు అసంపజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. దాన్ని నిర్బీజ సమాధి అంటారు. అంటే సంస్కారాలు పూర్తిగా బీజ సహితంగా నశించడాన్ని అసంపజ్ఞాత సమాధి అంటారు. అప్పుడు ఆత్మ తెలుసు, పరమాత్మ తెలుస్తాడు ఆత్మకు. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఒక ప్రశ్న. దానికి పతంజలి మహర్షి ఏం చెప్తాడంటే తీవ్ర సంవేగాన మాసన్న. మన లోపల ఎంత తీవ్రత ఉంటే అంత తొందరగా లభిస్తుంది ఆ స్థితి. అంటే ఈవెన్ పరమాత్మ దర్శనం కూడా తొందరనే లభిస్తుంది మనలోని తీవ్రతను బట్టి అని చెప్తాడు పతంజలి మహర్షి. దీనికి ఇంకేమైనా ఉపాయం ఉందా అన్నదానికి పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే ఈశ్వర ప్రాణిదానంద. ఎవరికైతే ఈశ్వరుని మీద అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటాయో వాళ్ళకి ఈశ్వరుని యొక్క ప్రాప్తి తొందరగా కలుగుతుంది. భక్తి శ్రద్ధలు అంటే ఏంటంటే ఈశ్వరునికి అనుకూలంగా ఉండడము, ఈశ్వరుని జ్ఞానాన్ని పొందడము, ఈశ్వరుని ఆజ్ఞను శిరస వహించడము. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని ఆజ్ఞను శిరస వహించడము, ఈశ్వరుని స్వరూపాన్ని నిరంతరము తెలుసుకోవడము. దానివల్ల కూడా ఈ సంపజ్ఞాత అసంపజ్ఞాత సమాధులన్నిటి తొందరగా లభిస్తాయి. ఈశ్వరుడు ఎవరు మరి? ఇది చాలా మంది ఈశ్వరుడు ఉన్నాడు అంటే అది ఈశ్వరుడు ఎవరు? యోగశాస్త్రం ఏం చెప్తుంది? ఈశ్వరుడు ఎవరంటే క్లేశ కర్మ విపాకాశయై అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర. క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేషో ఈశ్వర. అంటే క్లేశాలు లేవు అతని లోపల, అంటే వాసనలు లేవు, కర్మలు లేవు, విపాకం అంటే భోగము లేదు, వీటికి సంబంధించిన ఆశయము లేదు అతని లోపల. దానికి వేరైన వాడే ఈశ్వరుడు. అంటే అతని లోపల ఎప్పుడు కూడా ద్వేషాలు ఉండవు, ఈ పాపపుణ్య కర్మలు ఉండవు, సుఖ దుఃఖ భోగాలు ఉండవు. ఆ సుఖ దుఃఖ భోగాలు లేని, క్లేశాలు లేని, తర్వాత పాపపుణ్యాలు లేని తత్వం ఏదైతుందో ఆ తత్వాన్ని, ఈ పురుష విశేషమైన తత్వమే ఈశ్వరుడు. అంటే పురుష విశేషం ఎందుకంటే పురుషుల్లో విశేషుడు. అంటే పురుషుడు అంటే జీవాత్మ. పురుషుల్లో విశేషుడు ఎవరు? క్లేశ కర్మ విపాకాలతోని వేరుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఈశ్వరుడు. అంటే అతడు చేతన స్వరూపమే, మనము చేతన స్వరూపమే. మన చేతన స్వరూపము ఏకదేశీయము, పరిమిత పరిమాణం కలది. అతడు సర్వవ్యాపకుడు,
అపరిమితుడు, అనంతుడు. అతనికి మనకున్న తేడేంది? మనము కర్మలు చేస్తాము, మన లోపల క్లేశం ఉంది. అంటే క్లేశము అంటే వాసనలు ఉన్నాయి, అంటే క్లేశము అంటే కోరికలు ఒక రకంగా. కర్మలు ఉన్నాయి, మన లోపల పాపము పుణ్యము అనే కర్మలు ఉన్నాయి, కర్మశయం ఉంది. తర్వాత సుఖము దుఃఖం అనే భోగం ఉంది. కానీ వీటికి సంబంధం లేనివాడే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుని గురించి చాలా మంది ఈశ్వరుడు ఎవరు అని అనుకుంటారు. మనకు కొంతమంది అంటారు యోగశాస్త్రం అనేది నాస్తిక దర్శనము, దీని లోపల ఈశ్వరుని గురించి లేదంటే ఇంత చక్కటి సూత్రం ఉంది. క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష. क्लेश कर्म विपाक आशय, क्लेश कर्म विपाक और आशय से अपरामृष्ट అంటే సంబంధం లేని వ్యక్తి. క్లేశంతోని కర్మతోని విపాకంతోని ఆశయంతోని సంబంధం లేని వ్యక్తే ఈశ్వరుడు. క్లేశం అంటే ఏంటి? క్లేశం అంటే ఇంతకుముందు మనం 5 క్లేశాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏంటివి? అవిద్య, అస్మిత, రాగ ద్వేషాలు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం లేనివాడు ఈశ్వరుడు, క్లేశరహితుడు అంటే. తర్వాత కర్మరహితుడు అంటే శుభము శుభము కర్మలు లేనివాడు. గుడ్. తర్వాత విపాకము అంటే ఈ భోగము సుఖము దుఃఖము. గుడ్, వెరీ గుడ్. విపాకం అంటే సుఖము దుఃఖం లేనివాడు. అంటే అతని లోపల. అయ్యా గురుజీ ఒక్క మాట గురుజీ ఒక్క మాట. ఈశ్వరుడు కర్మలు చేయకపోతే మరి పాపాలు పుణ్యాలకు వాటికి ఫలితం ఎట్లా ఇస్తాడు? ఆయన కర్మ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు మనం చేసిన పాపానికి పుణ్యానికి ఆ ఫలితం ఇస్తాడు, భగవంతుడే ఇస్తాడు కదా. మరి భగవంతుడు కర్మ చేసినట్టు కాదా? ఎప్పుడైనా మనం కూడా కర్మను నిష్కామంగా చేస్తే దానికి ఫలం రాదు. యోగ సాధన అంతా చెప్పేది అదే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు చేస్తాము, పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు దానికి పుణ్యం ఏర్పడుతుంది, మరి సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి కదా. అలా ఉండదు. ఈశ్వరుని లాగా మనం కూడా కర్మలన్నీ కూడా గొప్ప కర్మలు చేస్తాం, కానీ వాటికి కామం ఉండదు, కోరిక ఉండదు. మనకు ఏదొద్దు, మాకు ఎలాంటి ఫలితం లేదు అనే భావంతో చేయడమే క్లేశరహితం అంటారు. క్లేశం అంటే కామంతో చేయడం. అంటే ఈశ్వరుడు అంటే కర్మలు చేయాలి అన్నారు కదా. ఈశ్వరుడు మనకు అవి ఫలితాలు ఇస్తాడు కదా, అంటే తనే ఇస్తాడు కదా. అట్లా అని కర్మ అంటే ఇక్కడ పాప పుణ్య కర్మలు. ఈశ్వరుడు చేసే కర్మ పాపము కాదు, పుణ్యం కాదు. ఎందుకంటే పాపం ఎప్పుడవుతుంది? అది తను పాపపు బుద్ధితో చేస్తే పాపం అవుతుంది. పుణ్యం ఎప్పుడవుతుంది? తను కామ బుద్ధితో చేస్తే పుణ్యం అవుతుంది. అవి రెండు అతనికి ఉండవు కదా. అతడు చేసేది నిష్కామంగా, అంటే న్యాయంగా ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తున్నాడు. తన కోసం ఏం చేస్తలేడు. తనకు ఏదో ఫలం రావాలని చేస్తే అది కర్మ అవుతుంది. ధన్యవాదాలు జీ. అలాగనే ఈశ్వరునికి కూడా ఒక ఇచ్చ ఉంటది కదా. ఏంటిది అంటే ఈ జీవులు ఏదైతే ఉన్నాయో ఆ జీవులకి ఒక సృష్టిని ఏర్పాటు చేయాలి అనే ఇచ్చ కూడా ఉంటది కదా. ఇప్పుడు దీని ప్రకారంగా ఏంటంటే ఆ కోరికలో కూడా ఎటువంటి నిష్కామం అనేది లేదు. ఆ కోరికలో కూడా ఎటువంటి పాప పుణ్యం అంటుకోలేదు. కాబట్టి అది కూడా మనం కోరిక రహితమైన కర్మ కిందనే తీసుకోవచ్చు కదా. అంతే. ఇప్పుడు ఈశ్వరుడు ఏ పని చేసినా లాభము కోసం చేయడు, స్వలాభాపేక్ష కోసం చేయడు. అంటే తనకేదో లాభం రావాలని చేయడు కనుక అది కర్మ కిందికి రాదు. ఎప్పుడైతే మన ఆపేక్ష కోసం చేస్తామో, మన లాభ ఆపేక్ష కోసం చేస్తామో అప్పుడు అది ఆ కర్మ పాపంగానో పుణ్యంగానో మారుతుంది. అప్పటి వరకు మారదు. ఇప్పుడు మనం కూడా యోగ సాధన చేసి పాపము పుణ్యరహితమైన కర్మలు చేస్తాం మనం. అంటే పాపరహితం అంటే పాపపు కర్మలు చేయము, పుణ్యరహితం అంటే పుణ్యాన్ని నిష్కామంగా చేస్తాము. అలా చేయడం ద్వారా మనకు కూడా కర్మ అంటుకోదు. కర్మ అంటే ఇక్కడ ఏంది? పాపమో పుణ్యమో అంటుకుంటే దాన్ని కర్మ అంటారు. మామూలుగా చేసే కర్మలు కావు. అలా వీరు కృష్ణమూర్తి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. తర్వాత ఆశయ రైతుడు.
ఆశయం అంటే ఇప్పుడు చూడండి, ఆత్మకు ఆశయం ఏంటిది? సూక్ష్మ వాసన. శరీరం. సూక్ష్మ శరీరం అంటే దీని ఒక ఆశయం అంటే ఇక్కడ ఆశ్రయం అంటే దేని మీద ఆధారపడి లేడు ఈశ్వరుడు. శరీరము, మనస్సు అనేటి సంబంధం లేదు. శరీరము కానీ మనస్సు సంబంధం కానీ ఈశ్వరునికి ఉండదు. ఆశయరహితుడు అంటే అతనికి ఏ ఆశయాలు లేవు. మనం ఎట్లా ఉన్నాం? మన సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరం లోపల 25 తత్వాలు ఉన్నాయి. మనకి 25 తత్వాలలో పైన వల్ల స్థూల శరీరం ఉంది. అంటే ఇవన్నిటి లోపల మనం ఉన్నాము. అతనికి అట్లాంటి బంధాలు ఏం లేవు. అతడు స్వయంభూ అంటే ఎవరి మీద ఆధారపడలేడు, ఎవరి లోపల లేడు, ఎవరి పైన లేడు. అతని పైననే సమస్త జగత్తు ఉంది, సమస్త జీవులు ఉన్నారు. అలా ఈశ్వరుడు శరీరంతోని, మనస్సుతోని ఇట్లాంటి సంబంధము దేనితోని సంబంధం లేదు ఈశ్వరునికి ఈ జగత్తులో జరిగే సుఖము గాని దుఃఖము గాని ప్రభావితం చేయవు. అతడు న్యాయకారి కనుక అతడు ఎవరైతే పాపం చేస్తారో వాళ్లకు సుఖాన్ని ఇవ్వడం, ఎవరైతే పుణ్యం చేస్తారో ఎవరైతే పాపం చేస్తారో వారికి కష్టాన్ని ఇవ్వడము, ఎవరైతే పుణ్యాన్ని చేస్తారో వారికి సుఖాన్ని ఇవ్వడం అనేది నిస్వార్థంగా చేస్తాడు. దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, న్యాయంగా తను ఇచ్చేస్తుంటాడు అంతే. కానీ దానికి ప్రభావితం అయ్యో వీళ్ళు ఏడుస్తున్నారనో వీళ్ళు నవ్వుతున్నారనో ఇలాంటి ఎఫెక్ట్ అతని లోపల ఉండవు. అతడు న్యాయకారి అంతే, ఏది చేయాలో అది చేస్తూ వెళ్తుంటాడు. కానీ మనుషులకు మొదలే వ్యవస్థ వేశాడు, వాళ్ళు తప్పులు చేయకుండా జ్ఞానాన్ని ఇచ్చాడు, వేదాన్ని ఇచ్చాడు, మనకు ఆలోచించే శక్తి గల మెదడునిచ్చాడు. కనుక మనం దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈశ్వరుడు మనకి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం తప్పు చేస్తే, అంటే శిక్షణ ఇచ్చి వ్యవస్థ చేసిన తర్వాత మనం తప్పులు చేయడం ద్వారా శిక్షిస్తున్నాడు. మరి జంతువులను శిక్షిస్తున్నాడు కదా అంటే, జంతువులను శిక్షించడం ఎందుకు? మానవుడిగా జంతువులన్నీ కూడా మానవ జన్మలో చేసిన తప్పుల ప్రతిరూపాలవి. మానవ జన్మలో తప్పు చేసింది, ఇప్పుడు ఆ జంతువులో ఉన్న జీవాత్మ మనిషిలో ఉన్నప్పుడు తప్పులు చేసింది కనుక దానికి పనిష్మెంట్ గా, ఆ పనిష్మెంట్ కూడా ఎందుకు ఇచ్చాడంటే దేవుడికి కోపం వచ్చి ఆవేశం ఆపుకోలేక వాటికి ఆ జన్మిచ్చాడని కాదు. వాటి పాపము నశించాలంటే అవి కష్టాలు అనుభవించాలి. అతడు న్యాయకారి కనుక న్యాయ వ్యవస్థ లోపల అవి కష్టాలు అనుభవిస్తే వాటి పాపం నశిస్తుంది, వాటికి పాపం నశిస్తే మళ్ళీ మానవ జన్మ వస్తుందని ఒక రకంగా దయతోనే ఇచ్చాడు ఆ భోగయుల జన్మ. అతనికి ఇట్లాంటి అతని లోపల ఈ అంటే ఈ క్లేశాలు గాని, కర్మలు గాని, విపాకం గాని, ఆశయం గాని లేదు. అంటే ఇతడు ఎట్లాంటి అంటే ఇవి లేకపోవడం అంటే అతనికి ఒక రకంగా చెప్పాలంటే సాధనాలు ఏవి లేవు. ఈశ్వరుని కోసము ఈశ్వరుడు పని చేయడానికి మనకు సాధనం ఉంది, శరీరం అనే సాధనము. మనసు కూడా ఒక సాధనమే మనకు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం రెండు కూడా మన కరణాలే. అవి రెండు ఉంటేనే మనం పని చేయగలుగుతున్నాం. ఈశ్వరునికి ఇట్లాంటి సంబంధం లేకుంటే తన కర్మలు చేస్తుంటాడు. ఈశ్వరుని లోపల సదా ఆనందమే ఉంటుంది, ఎప్పుడు కూడా అతని లోపల దుఃఖం ఉండదు. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చండి ఇంకా ఈశ్వరుని మీద. అంటే ఇప్పుడు శరీరధారైన ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అవి క్లేశ కర్మ విపాక ఆశయాలకి బద్ధుడై ఉంటాడు కాబట్టి అసలు ఈశ్వరుడు ఇతను కాడని మనకు అర్థం అవుతుంది గురించి, అంతే కదా? అంతే మరి వాళ్ళకు ఉంటాయి కదా శరీర సంబంధం ఉన్నప్పుడు. ఒకటండి, మనసు ఉంది, శరీరం ఉందంటే విపాకం ఉంటది, కర్మ ఉంటది, క్లేశం ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక్కదానికొకటి సంబంధం ఉన్నాయి. ఆశయం ఉంది అంటే మనసు ఉంది, శరీరం ఉందంటే అన్ని ఉంటాయి, ఇంకా అవి లేకుండా ఉండవు. గురుజీ ఇప్పుడు నిజంగా జీవుడు వాస్తవంగా పరమాత్మలాగే శుద్ధుడే అయినప్పటికీ కూడా ఈ పాపుణ్యాలు, మిశ్రిత కర్మలు ఇవన్నీ చేయడానికి కారణం అసలు ప్రకృతితో సంబంధమే లేకపోతే ఈ జంజాటంలో పడకపోతే మరి ఈ బాధే ఉండకపోను. కానీ ఆయన వాస్తవంగా జీవుడు శుద్ధుడే కదా గురుజీ. అంత పర్వంతం అంత అల్ప సర్వజ్ఞత గాని శక్తిమాన్ గాని జీవుడు లేనప్పటికి కూడా, కానీ పాపుణ్య కర్మాలు ప్రకృతితో ముడిపడి ఉన్నందువలనే ఇవన్నీ వస్తున్నాయి గురుజీ. నిజానికి చెప్పాలంటే జీవుడు శుద్ధుడే,
కానీ ఈ ప్రకృతితో కలిసి ఉండడం వల్ల, అంటే ఈ ప్రకృతితో ఎందుకు కలిసి ఉన్నాడు అంటే అవివేకం వల్ల కలిసి ఉన్నాడు. ఈ అవివేకం వల్ల కలిసి ఉండడం వల్లనే అశుద్ధి వస్తుంది. అశుద్ధి అంటే ఇక్కడ తామసికము, రాజసికము, సాత్వికము, ఇవి 3 కూడా ఒక రకంగా అశుద్ధే. శుద్ధి అంటేనే చేతన పదార్థము, అశుద్ధి అంటే ప్రకృతి తత్వాలు. ఈ 3 కూడా అశుద్ధి. కానీ అందులోపల సాత్విక స్థితి అనేది రాజసికం కంటే, తామసికం కంటే మంచి స్థితి. కానీ మంచి స్థితి అయినప్పటికీ మన సంప్రజ్ఞాత సమాధి లోపల సాత్విక స్థితి ఉంటుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల సాత్విక స్థితిని కూడా దూరం చేసుకునే ప్రయత్నమే ఇది. ఎప్పుడైతే సాత్విక స్థితి కూడా దూరం అవుతుందో దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అంటే ఇవన్నీ కూడా అశుద్ధి ఎలా వచ్చిందంటే ప్రకృతి సంబంధంతో వచ్చింది. ఈ ప్రకృతితోని సంబంధము ఎప్పుడైతే మనకు విడిపోతుందో అప్పుడు ఆత్మ తదాద్రష్టు స్వరూప అవస్థానం, అంటే తన స్వరూపంలో తను ఉంటాడు, అంటే శుద్ధ స్వరూపంలో ఉంటాడు. ఆత్మది శుద్ధ స్వరూపమే. ఈ ప్రకృతితో ఉండడం వల్ల అశుద్ధమైంది అంతే. కనుక మనం ఈ యోగ సాధన అంతా కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రకృతితో ఉన్న సంబంధాన్ని మనము విడిపించుకోవాలి. విడిపించుకోవడం కోసమే పతంజలి మహర్షి రకరకాల సూత్రాలు చెప్పడం జరిగింది. అందులో చెబుతూ ఈశ్వర ప్రాణిదానద్వ అని ఒక సూత్రం ఇచ్చాడు. అంటే ఈశ్వరుని మీద అత్యంత భక్తి శ్రద్ధలు ఎవరికైతే ఉంటాయో, అంటే అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్న వ్యక్తి ఈశ్వరుని యొక్క స్వరూపం గురించి ఎప్పుడు విచారిస్తాడు, తర్వాత ఈశ్వరుని ఆజ్ఞను ఎప్పుడు అనుసరిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే సమాధి ప్రజ్ఞ అనేది దగ్గరకు వస్తుంది, అంటే అతి తొందరగా లభిస్తుంది అని అర్థం. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఈశ్వరుని భక్తి సలిపితే తొందరగా సమాధిస్తారంటే. అలా అని కాదు. ఎవరైతే ఈశ్వరుని మీద భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఈశ్వర జ్ఞానాన్ని ఎక్కువ పొందుతుంటారు. ఈశ్వర జ్ఞానాన్ని ఎక్కువ పొందడం ద్వారా మనిషికి మిగతా జ్ఞానాలు కూడా తొందరగా తెలుస్తాయి. ఎప్పుడైతే జ్ఞానము యొక్క వృద్ధి అనేది జరుగుతుందో మనస్సు లోపల శుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే జ్ఞానము ఆటోమేటిక్గా రాజసిక తామసికాలను అణచివేస్తుంది. సాత్వికత అనేది పెరుగుతూ 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 చివరికి సాత్వికత కూడా విరిగిపోతుంది. ఆ స్థితి అసంప్రజ్ఞాత సమాధి. అలా గురూజీ, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మానసిక రోగాలు, శారీరక రోగాలు మనకు వస్తుంటాయి కాబట్టి వాటి మీద విరోధం పెంచుకోవడం వైరాగ్యం గురూజీ. ఎలా? ఇప్పుడు శారీరక రోగాలు ఉంటాయి సార్ మానవుడికి, అవును, మానసిక రోగాలు కూడా ఉంటాయి. ఈర్ష్య రోగాలు, అసూయ, ద్వేషాలు ఉంటాయి కదండి. అవును. పింఛలత్వం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మానసిక రోగాలు, శారీరక రోగాల మీద వీటి మీద ద్వేషం పెంచుకోవడమే వైరాగ్యం అంటారా? ఇక్కడ వాటి మీద ద్వేషం కాదు, చేయకుండా ఉండడం. ద్వేషం వేరు, చేయకుండా ఉండడం వేరు. ఏవైతే ఉన్నాయో అవి చేయొద్దు, పాపాలు చేయొద్దు. అదే కదండి. ఇక్కడ దుఃఖాల మీద అందరికీ ద్వేషం ఉంటుంది, కానీ భౌతిక సుఖాల మీద ద్వేషం రావడం వైరాగ్యం. భౌతిక సుఖాల మీద ఇప్పుడు ఇదొకటి గమనించాలి. ప్రతి వ్యక్తి కూడా దుఃఖాన్ని ద్వేషిస్తాడు. ఎవరు దుఃఖాన్ని ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించరు కదా. ప్రేమించరండి. ఇక్కడ ఏంటంటే భౌతిక సుఖాలను ద్వేషించే స్థితి వైరాగ్యం. అంటే ఈ సుఖాల, ఎందుకంటే ఈ సుఖాల లోపల దుఃఖాలు మిళితమై ఉన్నాయి. అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు. వీటి లోపల దుఃఖం ఉంది, రేపు ఇవి దుఃఖ రూపంగా మారిపోతుంటాయి. ఎప్పుడు కూడా కన్వర్ట్ అవుతాయి. భౌతిక సుఖం ఎప్పుడు అలానే భౌతిక సుఖాన్ని ఇస్తూ ఉండదు. భౌతిక సుఖం లోపల దుఃఖం మిళితమై ఉంది కనుక, అంటే భౌతిక సుఖాలంటే రాజసికము, తామసికము, సాత్వికము 3 గుణాలతో కలయికతో వస్తుంది. అది సుఖం ఎలా ఏర్పడుతుంది? సత్వరజో తమో గుణాల వల్లనే ఏర్పడుతుంది ఆత్మకు సుఖం. సత్వరజో తమో గుణాల కలయిక ద్వారానే ఆత్మ సుఖాన్ని భోగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి డేంజర్ కదా. 3 ఉన్నాయి అందులోపల. తామసికం కూడా ఉంది, రాజసికం కూడా ఉంది. సాత్వికం అప్పటి మందం అది ప్రభావితం చూపెడుతుంది, అప్పుడు సుఖం అనిపిస్తుంది మనకు. కొద్ది సమయం తర్వాత మళ్ళీ రాజసికమో తామసికమో ప్రభావితం అవుతుంది, అప్పుడు మళ్ళీ దుఃఖం వస్తుంది. అంటే ఒకటే కాయిన్కి సంబంధించిన పార్ట్స్ అవి, ఒకటే అది అవయవి, దానికి సంబంధించిన అవయవాలు ఇవి, ఒకటే దానికి సంబంధించిన పార్ట్స్ ఇవి. కనుక ఒకసారి సుఖం వచ్చినంత మాత్రాన అది శాశ్వతం కాదు. ఒక పక్క, ఒక సైడ్ లోపల సుఖం కనిపించింది, ఇంకా 2 సైడ్ లోపల దుఃఖం ఉంది. అలా కనుక ఈ ప్రకృతి రిలేటెడ్ ఏ సుఖమైనా కానీ సంపూర్ణంగా శాశ్వతంగా ఉండదు. కనుక దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు? మనిషికి జ్ఞానం వచ్చిన తర్వాత.
జ్ఞానం వచ్చిన తర్వాత ఆ స్థితి ఎలా రావాలంటే మనిషికి ప్రకృతితోని విముక్తి కలగాలంటే భౌతిక సుఖాలను ద్వేషించే స్థితి రావాలి. భౌతిక సుఖాలను ద్వేషించే స్థితినే వైరాగ్యం అంటారు. అంటే భౌతిక సుఖాలు దగ్గరకు వచ్చినా కానీ ఇవి నాకు వద్దు అనుకోవడమే వైరాగ్యం. ఆ స్థితి నుంచి చెప్పండి ఇంకా. గురూజీ ఇక్కడ పాప పుణ్యాలను నిర్ణయించేటప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే మనం వేదం ద్వారా తెలుసుకోవచ్చు, కానీ అతి సూక్ష్మంగా అండ్ సహజంగా ఉండేటి పాప పుణ్యాలు ఉదాహరణకి ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే సమాజంలో ఉన్న స్థితిగతులను అంచనా వేసి అక్రమంగా సంపాదించిన వాడి దగ్గర నుంచి ఒక 1,00,000 రూపాయలు దొంగతనం చేసి ఎవరైతే పేదవారు ఉంటారో వారికి, అంటే ఆపద స్థితిలో పేదవారు అంటే ఉన్న ఉత్తగా ఇవ్వడం కాదు, వారికి ఉన్న కష్టాలకి, వారు పడే బాధలకి, వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క బాధలను దుఃఖాలను తొలగించాడు అనుకోండి. ఇప్పుడు అతన్ని పాపపుణ్యాలు లెక్కించే క్రమంకి మనం ఏదైనా బేజురు వేయవచ్చా? ఏ రకంగా వేయవచ్చు? అంటే అతను అందరికి 10,000 ఇచ్చి సుఖాలు ఇచ్చాడా? అవునండి. అంటే సుఖాలు ఇవ్వడం అంటే వాళ్ళ దుఃఖాలను పోగొట్టాడు. ఉదాహరణ విద్య కోసము, ఆరోగ్యం కోసము, వివాహం కోసము అట్లా ఇచ్చాడు. అవును. ఆ 1,00,000 రూపాయలు ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశాడో ఆ వ్యక్తి కూడా నీతివంతుడు కాదు, అక్రమార్కుడు అనుకోండి. అంటే ఒక అక్రమార్కుడి యొక్క సంపాదనల నుంచి కొంత భాగాన్ని ఈ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారికి పంచడం అనేది ఈ వ్యక్తి చేసిన పాపమా పుణ్యమా అనేది మనం ఎట్లా నిర్ణయించవచ్చు? అంటే ఒక దుర్మార్గు అంటే దుర్మార్గుని దగ్గర డబ్బు తీసుకొని మంచి వాళ్ళకు పంచడం. అవును. అంటే దుర్మార్గుని దగ్గర ఏ పద్ధతిలో తీసుకున్నాడు? దొంగిలించాడు, ఇంకా తెలియకుండా దొంగిలించాడు. ఒకటి దొంగలించడము అనేది అస్థేయం, అంటే దొంగతనం అవుతుంది. అది స్థేయము అంటే దొంగతనము ఎప్పుడైనా అది అధర్మమే, అంటే దానివల్ల పాపము ఇతనికి వస్తుంది. ఒకటి అది దుర్మార్గుని డబ్బైనా మంచివాడి డబ్బైనా డబ్బు లోపల భేదం ఉండదు. ఎవరి డబ్బైనా డబ్బే. డబ్బుకు పాపము పుణ్యం అంటుకోవు. దాన్ని మనం పొందిన విధానాన్ని బట్టి అది పాపపు సొమ్మ పుణ్యపు సొమ్మ అని చెప్పొచ్చు. ఇతడు ఒక దుర్మార్గు నుంచి డబ్బు తీసుకున్నంత మాత్రాన అది దుర్మార్గం కాలేదు, కానీ ఇతడు తీసుకునే పద్ధతి దొంగతనం చేశాడు కనుక అది అధర్మం అవుతుంది, అంటే పాపమే అవుతుంది. కానీ అది తీసుకొని ఇతను ఏం చేశాడు? మిగతా వాళ్ళకి ఇచ్చాడు, అంటే ఒక 10 మందికి పంచాడు. 10,000 ఇచ్చాడు అనుకోండి. ఇతని స్వార్థానికి ఏమి పెట్టుకోలేదు. కానీ ఇతని డబ్బు కాదు అదే యాక్చువల్ ఇతని డబ్బు కాదు. దొంగతనం చేసింది ఇతని డబ్బు కాదు, అంటే వేరే అతని డబ్బు. ఇది ఇతను ఉంచుకోలేదు, వాళ్ళకి ఇచ్చేసాడు. ఇతనికి పాపము రాదు, నా పుణ్యము రాదు. అదే. ఓకే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికి ఏం ప్రశ్న లేకపోతే శాంతి పాఠం చేద్దాం. ఏం సందేహాలు లేవు కదండి? ఒక్కసారి శాంతి పాఠంలో దోషాంతి అంటే వాటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరణ ఇచ్చుకోరా ఒకసారి? అంటే లాస్ట్ 3 గురించి నాకు ఐడియా లేదు, అంత తెలియట్లేదు. మిగతా దోషాంతి నుంచి వనస్పతి శాంతి వరకు వస్తుంది. విశ్వేదేవాయ శాంతి, బ్రహ్మ శాంతి, ఇవి అక్కడ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళరా కొంచెం? ఓకే. దేవశాంతి అంటే ఏంటి చెప్పండి మీరు? దోషశాంతి అంటే సూర్యమండలానికి సంబంధించిన అక్కడ శాంతి కలగాలని. అంతరిక్షం శాంతి అంటే ఆ సూర్యమండలం నుంచి భూమి వరకు ఆ మధ్యలో ఉండే ప్రదేశాన్ని అంతరిక్షం అని అంటారు, అక్కడ కూడా శాంతి ఉండాలని. దోషశాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి అంటే భూలోకం మీద, అంటే భూమి మీద అంత శాంతి ఉండాలని. దోషశాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, రాపా శాంతి అంటే నీటి అందు కూడా, రాపా అంటే నీరు కాబట్టి నీటి అందు కూడా శాంతి కలగాలని. ఔషధ శాంతి అంటే ఔషధాలు మొక్కలు ఏదైతే ఉన్నాయో వాటి అందు కూడా శాంతి కలగాలని. వనస్పదయం అంటే మనం తినే
ఆకులు ఏదైతే కూరగాయలు ఉంటాయో వాటి అందు కూడా శాంతి కలగాలని, వనస్పతి శాంతి, విశ్వేదేవాయ శాంతి అంటే తెలియండి, ఇక్కడ నుంచి తెలియండి. విశ్వము లోపలున్న దేవతలందరికీ, అంటే దేవతలు అంటే ఇచ్చే పదార్థాన్ని దేవత అంటారు, గుర్తుపెట్టుకోండి. అది జడం కావచ్చు, చేతనం కావచ్చు. మనకు సహాయం చేసేదాన్ని దేవత లేదా దివ్య పదార్థం అంటారు. అంటే ఎవరి కోసం వాళ్ళు ఆలోచిస్తే అది సామాన్యము, ఇతరుల కోసము అంకితమైతే దాన్ని దివ్యం అంటారు. అంటే ఇలా ఇచ్చే పదార్థాలు ఎన్నో ఉన్నాయంటే ఇప్పుడు చెప్పినవి కాకుండా, ఈ ద్యులోకం కాకుండా, అంతరిక్షం కాకుండా, పృథివీ కాకుండా, జలము కాకుండా, వనస్పతులు, ఔషధులు కాకుండా ఇంకెన్ని దేవతలు ఉన్నాయో, అంటే విద్యుత్తు ఉంది, చంద్రుడు ఉన్నాడు, ఇంకా కూడా మనకు తెలియని ఎన్నో వాయువులు ఉన్నాయి, అలాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి భూమి లోపల. ఇలాంటి మనకు సహకరించే ఎన్ని పదార్థాలు ఉన్నాయో అన్ని పదార్థాలు కూడా శాంతిగా ఉండాలంటే, ఇక్కడ శాంతిగా ఉండు అంటే అవి శాంతిగా ఉండడం, శాంతిగానే ఉన్నాయి, అవి శాంతిగానే ఉన్నాయి, కానీ అవి శాంతిగానే నాకు ఉపయోగపడాలి. కానీ శాంతిగా ఉన్నాయి, అశాంతి ఎందుకు ఇస్తున్నాయి అంటే నా పొరపాటు వల్ల. అంటే నేను వాటిని ప్రకోపితం చేయకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం మనం. అంటే నేను ద్విలోకాన్ని ప్రకోపితం చేయకూడదు, అంతరిక్షాన్ని ప్రకోపితం చేయకూడదు, భూలోకాన్ని ప్రకోపితం చేయకూడదు, జలాన్ని, వనస్పతులను, ఔషధులను దేన్ని కూడా ప్రకోపితం చేయకూడదు. ఆ దివ్యమైన శక్తులు ఇంకేమున్నాయో మాకు సహకరించే ప్రతి దివ్యమైన శక్తి దేనిని కూడా నేను ప్రకోపితం చేయకుండా ఉండాలి. అంటే ప్రకోపితము అంటే అవి నా మీద ద్వేషాన్ని చూపకుండా నేను ప్రయత్నం చేయాలి. విశ్వే దేవాశాంతి, బ్రహ్మశాంతి. బ్రహ్మ అంటే ఇక్కడ మనిషికో రకంగా అర్థం చెప్తారు, కానీ ఇక్కడ మనం ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా ఏమున్నాయి, జగత్ పదార్థాలు ఉన్నాయి. కనుక బ్రహ్మ కూడా ఇక్కడ జగత్ పదార్థమైన ఆకాశాన్ని తీసుకోవాలి. అంటే ఆకాశం లోపలనే ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని జగత్ పదార్థాలు ఉన్నాయో, జగత్ పదార్థాలను ఎక్కడున్నాయి, ఆకాశం లోపల ఉన్నాయి. ఆ ఆకాశము ఏం చేసింది, ఈ రకరకాల గ్రహాలు, ఉపగ్రహాలు అంటే చంద్రుడు, గ్రహము అంటే భూమి లాంటివి, అంటే భూమి లాంటివి ఎన్నో ఉన్నాయి పృథ్వీ లోకాలు. అదేవిధంగా చంద్రులు అంటే ఎన్నో చంద్రులు ఉన్నారు, ఎన్నో రకాల సూర్యులు ఉన్నారు. ఇవన్నీ కూడా తమ కక్ష లోపల తాము తిరుగుతున్నాయంటే ఆకాశం యొక్క దయ. వాటికి తిరిగే స్థానం ఇచ్చింది, అవకాశం ఇచ్చింది, స్థిరత్వాన్ని ఇచ్చింది ఆకాశం. అది కూడా స్థిరంగానే ఉంది, శాంతిగానే ఉంది. కానీ నేను దాన్ని చెడగొట్టకూడదు, అంటే వీటి గతిని తప్పించకూడదు. ఏ స్థితి, ఎక్కడైతే చంద్రుడు ఉండాలి, ఎక్కడైతే భూమి ఉండాలి, ఎక్కడైతే సూర్యుడు ఉండాలో వాళ్ళ కక్షలో వాళ్ళు భ్రమిస్తూ పరిభ్రమిస్తూ ఉండాలని, అంటే ఆకాశాన్ని కూడా శాంతిగా ఉండాలి. అలాంటి ఆకాశానికి కూడా దోషం చేసే పనులు నేనేం చేయకూడదు, ప్రకోపించే పని చేయకూడదు అనేది బ్రహ్మశాంతి. సర్వగం శాంతి అంటే అన్ని శాంతి, శాంతి రేవ శాంతి, శాంతి కూడా శాంతిగా ఉండాలి. సా మా శాంతి రేది, అన్ని శాంతిని ఇవ్వాలి. ఇది అంటే అంతా మంచి జరగాలని, అంటే ప్రతి పదార్థం ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆది దైవిక దుఃఖం గురించే వచ్చింది శాంతి. అంటే ఆది దైవికము లోపలనే ఆది భౌతికము, ఆధ్యాత్మికం ఉంది. ఆది దైవికము లోపలనే ఆది భౌతికం అంటే మిగతా జీవులన్నీ ఉన్నాయి. మిగతా జీవులన్నిటి లోపల మనం ఒకలం ఉన్నాము. అంటే మన ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ, ఈ ప్రకృతి ద్వారా కానీ మనకు దుఃఖం కలగకూడదంటే మనమే ప్రధాన కారణం. మనం అందుకే ఇవన్నీ కూడా శాంతిగానే ఉన్నాయి. ఆ శాంతిగా ఉంచడం కోసము నాకు సామర్థ్యాన్ని ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాం మనం. అంటే అన్నిటినీ శాంతిగా ఏ విధంగా ఉన్నాయో వాటిని రెచ్చగొట్టకుండా ఉండాలి, అన్ని శాంతంగా కొట్టకుండా ఉండేటువంటి వాటి మీద దుష్కోరికలు కలగకుండా మా లోపల ఉండేటువంటి బుద్ధిని మాకు ఇవ్వమని ఒక రకంగా ప్రార్థన చేయడమే. ఉదాహరణకి ఇప్పుడు జలాలని, నదులని, చెరువులని కబ్జా చేసి ఏ రకంగానైతే మనము ఇల్లు కట్టడం వల్ల ఇప్పుడు మొన్న వరదలు ప్రకోపించి మానవునికి ఇబ్బంది కలిగిందో ఆ రకంగా మాకు బుద్ధి కలగొద్దు, వాటి కాపాడాలని ఒక రకంగా ప్రార్థించడమేనాజీ. అంతే అంతే, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే అవన్నీ చేయడం కదా, వాటిని ఎట్లా మనం శాంతిగా ఉండమని చెప్తాం, మనం రెచ్చగొడితే అవి
రెచ్చగొడుతూనే రెచ్చిపోతే ఆ రెచ్చగొట్టేటువంటి బుద్ధి మాకు ఇవ్వద్దు అని. శాంతి పాట అనేది ప్రకృతి సంబంధించిన బాధ్యతను తెలియజేస్తుంది. అంటే ప్రకృతిలోని ప్రతి పదార్థాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాటిని రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే రెచ్చిపోయి మనల్ని ధ్వంసం చేస్తాయి. అంటే ఫస్ట్ అయితే ఆది దైవిక దుఃఖమే ముఖ్యమైనది. ఆది దైవికంలోనే ఆది భౌతికం ఉంది. ఆది భౌతికం అంటే అన్ని జీవులు కూడా ఈ ప్రకృతి లోపలనే ఉన్నాయి. అందులోపల ఆధ్యాత్మికం ఉంది. అంటే మనం కూడా ఉన్నాం. కనుక మనమే బాధ్యులము. అంటే మిగతా వ్యక్తులను రెచ్చగొట్టకుండా చూడాలి, మిగతా ప్రకృతిని కూడా రెచ్చగొట్టకుండా చూడాలి. అంటే మనం మొదలైతే శాంతిగా ఉండాలి, అంటే కోపరహితంగా ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలని దీని భావం. అందుకే మహర్షి దయానందుడు సంధ్యావందనం లోపల కూడా యోస్మాన్ ద్వేష్యం వయం దుష్మస్తం ఓజంబే దద్మహ అని ప్రతి మంత్రం లోపల ప్రాచిదిగగ్ని, దక్షిణాదిగింద్రోధిపతి, ప్రతీచిదిగ్వర్ణోధిపతి, హృదా ఉదీచిదిక్ సోమోధిపతి, ధ్రువాదిక్ విష్ణు, ఊర్ధ్వాదిక్ బృహస్పతి, ఇవన్నీ కూడా మళ్ళీ చివరి లోపల నేను ఎవరిని ద్వేషించకూడదు, ఎవరు నన్ను ద్వేషించకూడదు. అంటే మనం ఎవరిని ద్వేషించకుంటే మనల్ని ఎవరు ద్వేషించరు. ఈ శాంతి పాఠం లోపల మనలో ఉన్న ద్వేషాన్ని దూరం చేయమని, ఎంత దూరం చేయమంటే ఇక్కడ ప్రకృతి కానీ ఇతర జీవులు కానీ నా మీద రెచ్చిపోకుండా ఉంచు, అలాంటి సామర్థ్యాన్ని నాకు ఇవ్వని ఈ శాంతి పాట యొక్క అర్థం. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కగా నాకు సంతృప్తికరంగా ఉంది. గురుజీ, బ్రహ్మశాంతి అనేది అంటే మీరన్నట్టు అనేక అర్థాలు చెప్పొచ్చు అని అన్నప్పుడు దాంట్లో అక్కడ జీవుడు వస్తుంటారు రాదంటారు గురుజీ బ్రహ్మశాంతి అన్నప్పుడు? జీవుడు రావడండి. ఇక్కడ ఒకటి కవరేజ్ కరెక్ట్ వస్తలేదు, కూర్చోండి. అయితే దానికి 4 మీనింగ్స్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఒకటి వేదాన్ని కూడా అంటారు బ్రహ్మ అని. బ్రహ్మను ఉంటారు, ఈశ్వరుని కూడా బ్రహ్మ అంటారు. తర్వాత మానవుడి యొక్క అత్యుత్తమమైన శక్తిని, వీర్యాన్ని కూడా బ్రహ్మ అంటారు. ఇంకా ఆకాశాన్ని కూడా బ్రహ్మ అంటారు. ఇక్కడ మనము ఇవన్నీ ప్రకృతి పదార్థాలను మనము శాంతిగా ఉంచు అని కోరుకున్నప్పుడు అక్కడ ప్రకృతి పదార్థం వస్తుంది కనుక ఈ వేద జ్ఞానాన్ని శాంతిగా ఉంచమని రాదు. ఇక్కడ వేద జ్ఞానం చాలా సెపరేట్ సబ్జెక్ట్ అండి, అదొకటి. ఇక్కడ మనం ప్రార్థించిందంటే ఉన్న వాటిలో అన్ని కూడా ఈ ఆది దైవిక పదార్థాలన్నీ. అందులో బ్రహ్మ అంటే ఇక్కడ ఆకాశాన్ని తీసుకోవడమే కరెక్ట్ అవుతుంది. ప్రకరణ బట్టి అక్కడ ప్రకరణను బట్టి అర్థం తీసుకోవాలి. ఇక్కడ ప్రకరణం ఏముంది, ప్రకృతిలో ఉంది కదా మొత్తం. జడ పదార్థాలే కదా ఇప్పుడు ఈ శాంతులన్నీ కూడా జడ పదార్థాలకు సంబంధించిన చేతన పదార్థాలు ఇందులో లేవు కదండి? లేవు, ఇందులో ఏం లేవు. ఇప్పుడు ఆది దైవిక పదార్థాలు అంటే పరమాత్మ అంటారా లేకపోతే ప్రకృతి అంటారా? అది గురుజీ ప్రకృతి. ఆది దైవిక పదార్థాల్లో ఆది భౌతికం అంటే ప్రాణులు, ఆధ్యాత్మికం అంటే మనము. అంటే మనం అంటే మరి అక్కడ జీవుడు వస్తుండే కదా. మనము బాధ్యులుగా మన కోసం కోరుకుంటున్నాము ఇవన్నీ బాగుండాలంటే. ఇది కోరుకునేది జీవుడే కోరుకుంటున్నాడు. అంటే ప్రకృతి గురించే కోరుకుంటున్నాం మనం. ఇక్కడ ప్రకృతి గురించే కోరుకుంటున్నాం మనము. ప్రకృతిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిసరాలు బాగుండాలని కోరుకుంటున్నాం మనం. పరిసరాలు బాగుండాలని కోరుకోవడం లోపల బ్రహ్మకు వేదము అని అర్థం తీసుకుంటే కరెక్ట్ కలవదు. వేదముని శాంతిగా ఉంచు అంటే అది కరెక్ట్ అర్థం కాకపోతే, అంటే తీసుకోవద్దని ఇంతకుముందే చెప్పాను నేను, ప్రకరణను బట్టి అర్థం మారొచ్చు. ఒకవేళ మనకు అంత సంతృప్తి కలగాలంటే వేదం కూడా బాగుండాలి, ఆకాశం కూడా బాగుండాలి, దేవుడు కూడా బాగుండాలి అని అనుకుంటే తప్పేం లేదు, అది నష్టమేం లేదు. కానీ ఏదో ఒకటే ఉంటది మీరు అన్నట్టు. ఇక్కడ బ్రహ్మ అంటే ఆకాశం అని. ఎందుకంటే ఆకాశము జలాన్ని తీసుకున్నాము, అగ్ని అంటే సూర్యలోకాన్ని తీసుకున్నాం, ద్విలోకం అంటే అగ్నిలోకం. అది ఇక్కడ పృథివీ అంటే మట్టిని తీసుకున్నాం. పంచభూతాల లోపల పంచభూతాలు రావాలి కదా మళ్ళీ. సరే, ఇంకా కూడా దీని గురించి ఇంకా తెలుసుకుందాము. అలా ఏం కాదు, మనం ఇలా అనుకుంటే కరెక్ట్. ఇప్పటికైతే ఇలానే అనుకోండి, ఆకాశం అనుకోండి. ఇంకేమైనా ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే ప్రకరణ ప్రకారంగా ఈ వీడియో కరెక్ట్, ఆకాశమే కరెక్ట్గా ఉంది.
అయితే ఇప్పుడు అంతరిక్షము జ్యోశాంతి అంతరిక్షం శాంతి అనేటప్పుడు అక్కడ అంతరిక్షంలోకి ఆకాశం వచ్చేస్తుంది కదా అని ఒక అనుమానం మీద అడిగాను నేను. లేదండి, అంతరిక్షము అంటే ఇప్పుడు ద్యులోకము అంటే పైన ఉన్న లోకము, అవును గురుజీ. పృథ్వీలోకం అంటే కింద ఉన్న లోకం అంటే భూమి. ఈ మధ్యలో ఉన్న ఈ వాతావరణాన్ని అంతరిక్షం అంటారు. ఈ అంతరిక్షము, ద్యులోకము, పృథ్వీలోకము ఉన్న మొత్తం ప్రదేశాన్ని ఆకాశం అంటారు. అట్లా. గురుజీ సరిపోయింది, ధన్యవాదాలు. ఇంకా కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే, అప్డేట్స్ ఉంటే మీకు చెప్తుంటాను. అలా ఏం లేదు, మనం ఇప్పటికైతే ఇలా అనుకొని ముందుకెళ్దాం. ఇలా అనుకోవడంలో కష్టం లేదు. ఈ ప్రకటన బట్టి సరిపోయిందిలండి. మీరు అన్నట్టు ఏదైనా ఉంటే చెప్తారు అది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు గురుజీ, బాగా చెప్పారు. ఓం ద్యౌ శాంతిరంతరిక్షదం శాంతి పృథివీ శాంతి పాపః శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి. ఓం सबको नमन प्रणाम नमस्ते. నమస్తే జీ. నమస్తే. నమస్తే జీ, ధన్యవాదాలు గురుజీ. नमस्ते नमस्ते.